హరే కృష్ణ డివోటీస్ అందరికీ చైతన్య చరితామృత క్లాస్కి స్వాగతం అండి. చైతన్య చరితామృతానికి జై, శ్రీల కృష్ణరాజ కవిరాజ గోస్వామికి జై, శ్రీల ప్రభుపాదుల వారికి జై, శ్రీల గురుదేవుకి జై. శ్రీల గురుదేవుల వారి పాద పద్మాలకు నమస్కరిస్తూ ఈరోజు మనము చైతన్య చరితామృతాన్ని చర్చిద్దాము. చైతన్య చరితామృతంలో ఇప్పటి వరకు మనము 51 శ్లోకాల్ని చర్చించాము. ఈ 51 శ్లోకాల్లో కూడా మనము ముఖ్యంగా ఇప్పుడు ఏం చర్చిస్తున్నాము అంటే ఫస్ట్ శ్లోకం చైతన్య చరితామృతంలో మనకి చెప్పినటువంటి ఫస్ట్ శ్లోకం. ఎవరైనా వీలైన వాళ్ళు ఫస్ట్ శ్లోకాన్ని ఓపెన్ చేయండి. వందేహం శ్రీ గురు. ఒక నిమిషం. వందే గురూన్ ఈశ భక్తాన్ ఈశాన్ ఈశావతారకాన్ తత్ప్రకాశాశ్చ తశక్తి కృష్ణ చైతన్య సంజ్ఞకం. ఇందులో ఈ శ్లోకానికి అర్థాన్ని మనం చర్చిస్తూ ఉన్నాం. ఇందులో గురుదేవులకు, భగవద్భక్తులకు, భగవద్ అవతారములకు, భగవంతుని ప్రధానాంశలకు, అతని శక్తులకు, సాక్షాత్తుగా భగవంతుడైన శ్రీకృష్ణ భగవానునికి, శ్రీకృష్ణ చైతన్యునికి నా వందనములు. అందులో భగవంతుడి యొక్క 6 తత్వాల గురించి మనం ఈ శ్లోకంలో మనకి వివరిస్తూ ఉన్నారు. ఈ 6 తత్వాలలో కూడా మొట్టమొదటి తత్వం గురుతత్వం. ఆ గురుతత్వాన్ని మనకి ఇప్పుడు వివరిస్తూ ఉన్నారనమాట డీటెయిల్డ్గా. ఇందులో ఈ మొదటి శ్లోకం గురించి మనకి మొత్తము మొదటి చాప్టర్ అంతా కూడా డీటెయిల్గా వివరిస్తారు. ముందుగా మనకి గురుతత్వాన్ని వివరిస్తున్నారు. గురుతత్వంలో భాగంగా మనకి ఏం చెప్పారు? గురువు 2 రకాలు. ఒకరు దీక్షా గురువు, ఇంకొకరు శిక్షా గురువు. ఆ శిక్షా గురువులు కూడా 2 రకాలుగా ఉంటారు. ఒకరు పరమాత్మ, మనలో ఉండి మనకి లోపల నుంచి గైడెన్స్ ఇచ్చేవారు పరమాత్మ, ఆయన ఒక శిక్షా గురువు. ఇంకొక శిక్షా గురువు మనకి సశరీరంగా మన కళ్ళ ముందు కనిపిస్తారు. వారు 2 రకాలు. ఒకరేమో ముక్త పురుషులు, ఇంకొకరేమో భగవంతుడి యొక్క జ్ఞానాన్ని, శ్రీమద్ భాగవతం భగవద్గీతని మనకి సవివరంగా వివరించేవారు. వారు ఇంకొక గురువు. అయితే ఇప్పుడు మనకి వివరిస్తూ ఉన్నారు. దీక్షా గురువు గురించి డీటెయిల్డ్గా ఆల్రెడీ మనము చర్చించుకున్నాము. ఇప్పుడు చర్చిస్తూ ఉన్నాము శిక్షా గురువు గురించి. ఆ శిక్షా గురువులో మొట్టమొదటి వారు ఎవరు అంటే పరమాత్మ. పరమాత్మ ఎలా ఉంటారు మనం ఆల్రెడీ చర్చించాం. పరమాత్మ అనేది మనకు భగవద్గీతలో కూడా వివరిస్తారు. పరమాత్మ కేవలము మనము చేసే పనులని అబ్జర్వ్ చేస్తూ మనకి ఫలితాన్ని ఇస్తారు. వారిని ఏమంటారంటే ఉపద్రష్ట మరియు అనుమంత. ఉపద్రష్ట అంటే అబ్జర్వర్, అనుమంత అంటే శాంక్షనర్. అంటే ఉపద్రష్ట అంటే ఆయన పరిశీలిస్తూ, అనుమంత అంటే మనకి శాంక్షన్ చేస్తారు. అంటే ఏమిటి? అనుమతినిస్తారు. మనము మన మనసులో ఎన్నో రకాల కోరికలు ఉంటాయి ప్రతి జీవాత్మకి. ఆ అన్ని రకాల కోరికలని మనకి మన కర్మానుసారం తీర్చుకోవడానికి అనుమతి ఇచ్చేవారు ఎవరు అంటే పరమాత్మ. పరమాత్మ అంతవరకు మాత్రమే పనిచేస్తారు. కానీ డైరెక్ట్గా మనకి జ్ఞానాన్ని ఇచ్చేది ఎవరు అంటే శ్రీకృష్ణ భగవానుడే. దానికి ఉదాహరణగా మనకి 49వ శ్లోకంలో చెప్పారు. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగంతం ఏన మాముపయాంతితే. ప్రేమతో నా సేవలో నిరంతరాసక్తులైన వారికి, అంటే నిరంతరాసక్తులైన వారికి నన్ను చేరగల బుద్ధి యోగాన్ని నేను ఒసగుతాను. స్వయంగా శ్రీకృష్ణ భగవాన్ని చేరుకోవడానికి ఏ విధమైన జ్ఞానం కావాలో ఆ జ్ఞానాన్ని స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే మనకిస్తానని చెప్తున్నారు. దదామి బుద్ధి యోగంతం. ఎవరు చెప్పారు ఇది? స్వయంగా కృష్ణుడు నేనే ఇస్తాను అని చెప్తున్నాడు. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ భగవద్గీతలో మనం తెలుసుకున్నాం. ఈ శ్లోకం ఏంటి? చతుశ్లోకి భగవద్గీత. చతుశ్లోకి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా తానే మనకు జ్ఞానాన్ని, బుద్ధిని ఎలా ఇస్తాడు తనని చేరుకోవడానికి అనేది మనకి వివరించారు. ఆ తర్వాత 51 శ్లోకంలో ఏం చెప్పారంటే స్వయంగా ఆ భగవంతుడు, అంటే ఆ దేవదేవుడు బ్రహ్మదేవుడికి జ్ఞానాన్ని ఇచ్చారు. బ్రహ్మదేవుడికి ఉపదేశాన్ని ఇచ్చారు. ఈ బ్రహ్మదేవుడికి ఏం ఉపదేశాన్ని ఇచ్చారు, ఎలా ఇచ్చారు అని 51 శ్లోకంలో మనము తెలుసుకున్నాం. 51 శ్లోకాన్ని చాలా డీటెయిల్డ్గా తెలుసుకున్నాం. ఇందులో ఏం చెప్తున్నారు? నాకు సంబంధించిన దివ్య జ్ఞానము శాస్త్రీయమైనదేగాక రహస్యపూర్ణమైనది కనుక నేను నీకు వివరించేది సావధానంగా వినవలసినది అని ఎవరు చెప్తున్నారు?
ఈ రెండు శ్లోకాలని 51, 52లో మనకి స్వయంగా కృష్ణుడు. బ్రహ్మదేవుడే, బ్రహ్మదేవుడికి స్వయంగా భగవంతుడు దేవదేవుడే వివరిస్తూ ఉన్నారు. అయితే ఇదంతా కూడా ఎక్కడ వివరించారండి అంటే చతుశ్లోకి భాగవతంలో వివరించారు. చతుశ్లోకి భాగవతంలో మనకి చతుశ్లోకి అంటే ఏమిటి, నాలుగు నాలుగు శ్లోకాల్లో వివరించారు. నాలుగు శ్లోకాలు మనం వింటేనే మొత్తం భాగవతంలో ఏముందో ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఎలా అంటే ఇప్పుడు ఈ జ్ఞానం ఎవరిస్తున్నారు, స్వయంగా భగవంతుడు బ్రహ్మదేవుడికి ఇస్తున్నాడు కదా. ఇది ఎవరైతే డీటెయిల్డ్గా అర్థం చేసుకుంటారో దాన్ని మనము ఎలాబరేట్గా మనకు అర్థమయ్యే విధంగా వివరిస్తే అదే 12 స్కందాల భాగవతం అవుతుంది. స్వయంగా భగవంతుడు ఆయనకి జ్ఞానాన్ని ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చారు? ఎప్పుడైతే భగ- త్రీ. ఎప్పుడైతే బ్రహ్మదేవుడు స్వయంగా గర్భోదక సాయి విష్ణు యొక్క నాభి కమలం నుండి ఆవిర్భవిస్తారు. ఆవిర్భవించిన తర్వాత ఆయనకి ఏమీ తెలియదు. కమలంలో ఉంటారు కానీ ఏం చెయ్యాలి, నేను ఎక్కడికి వచ్చాలో ఆ జ్ఞానం తెలియదు. అప్పుడు ఏం చేస్తాడు, ఏం చెయ్యాలో పాలుపోక ఆయన ఆలోచిస్తూ ఉన్నప్పుడు అప్పుడు స్వయంగా భగవంతుడు ఏం చేస్తాడు, ఆయనకి జ్ఞానాన్ని ఇస్తాడు. ఎలా? తప అని చెప్తాడు అంతే. అంటే నువ్వు తపస్సు చెయ్యి అని చెప్పారు. ఎప్పుడైతే ఆయన తప అని చెప్పగానే తపస్సుని చేయడం ప్రారంభించారు బ్రహ్మదేవుడు. తపస్సు చేసిన తర్వాత స్వయంగా భగవంతుడు ప్రసన్నుడయ్యి ఆయనకు దర్శనాన్ని ఇచ్చి ఆయనకి స్వయంగా జ్ఞానాన్ని ఇస్తాడు. అదే జ్ఞానము మనము చతుశ్లోకి భాగవతం. అయితే చతుశ్లోకి భాగవతాన్ని చర్చించే ముందుగా అసలు చతుశ్లోకి భాగవతాన్ని భగవంతుడు ఎందుకు చెప్పారు బ్రహ్మదేవుడికి, చెప్పవలసిన సందర్భం ఎలా వచ్చింది అనేది మనకి రెండవ స్కందము, శ్రీమద్ భాగవతం రెండవ స్కందము 9వ అధ్యాయాన్ని ఓపెన్ చేస్తే అందులో మనకి డీటెయిల్డ్గా వివరించబడి ఉంది. ఏం చెప్పారో ఒకసారి చూద్దాం. ఇక్కడ 9వ అధ్యాయము 2వ స్కందంలో 24వ శ్లోకాన్ని చూడండి. 24వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, సృజామి తపసే వేదం గ్రసామి తపసా పునః బిబర్బి తపసా విశ్వం వీర్యం మే దుశ్చరం తపః. అట్టి తపస్సుతోనే విశ్వమును నేను సృజింతును, అదే శక్తితో దాన్ని పోషించి ఆ శక్తితోనే సమస్తమును ఉపసంహరింతును. కనుక కేవలము తపస్సే నిజమైన శక్తి అయి ఉన్నది అని ఎవరు చెప్తున్నారు ఈ జ్ఞానాన్ని? స్వయంగా భగవంతుడు బ్రహ్మదేవుడికి చెప్తున్నారు. తపస్సే అన్నిటికీ మూలము. నువ్వు తపస్సు చేస్తేనే నిజమైన శక్తి అనేది ఉత్పన్నమవుతుంది. ఏ విధంగా నువ్వు తపస్సు చేసి నన్ను దర్శనం చేసుకోవడానికి వైకుంఠధామానికి వచ్చి నన్ను ఎలా దర్శనం చేసుకుంటున్నావో కారణం ఎవరు? తపస్సు అని వివరించిన తర్వాత అప్పుడు ఆయన దర్శనం చేసుకున్నారు కదా బ్రహ్మదేవుడు. బ్రహ్మ ఉవాచ, బ్రహ్మదేవుడు మాట్లాడడం ప్రారంభించారు. బ్రహ్మదేవుడు స్వయంగా భగవంతుడితో మాట్లాడుతున్నారు. బ్రహ్మ ఉవాచ, భగవన్ సర్వభూతానం అధ్యక్షోవస్థితో గుహాం వేదహ్యా ప్రతిరుద్ధేన ప్రజ్ఞానేన చికీర్షతం. ఇందులో బ్రహ్మదేవుడు ఏం చెప్తున్నారు? హే భగవాన్, ప్రతి జీవుని హృదయమున నీవు పరమాధ్యక్షునిగా నెలకొన్నావు. కనుకనే అప్రతిహతము ప్రజ్ఞచే నీవు సమస్త యత్నములను ఎరిగి ఉన్నావు. ఇక్కడ ఏం చెప్తున్నారు? ప్రతి ఒక్క జీవుడి యొక్క హృదయంలో కూడా నీవు పరమ అధ్యక్షుడిగా నెలకొని ఉన్నావు. పరమాధ్యక్షుడు అంటే ఎవరు? ఎవరైనా పరమాత్మ. మాతాజీ పరమాత్మే ఉన్నారు ప్రతి జీవుడు. పరమాత్మనే ఉన్నారు. ఇక్కడ పరమ అధ్యక్షుడు అంటే ఏమిటి? ఎవరైతే అధ్యక్షుడు ఏం చెప్తారో మిగిలిన వాళ్ళందరూ అది నడుచుకోవాలి. దానికి ఇంకా వేరే ఆప్షన్ ఏం లేదు. ఇక్కడ ఎవరు? పరమాత్మ అంటే ఏమిటి? ఇక్కడ పరమాధ్యక్షుడు ఆయనే మనకి ఏదైనా కానీ మనం చేసే ప్రతి పనిని అబ్జర్వ్ చేస్తారు. ఇక్కడ అందుకే చెప్తున్నారు చూడండి, కనుకనే అప్రతిహతమగు ప్రజ్ఞచే నీవు సమస్త యత్నములను ఎరిగి ఉన్నావు. ఆయన ఎలా మనని పరీక్షిస్తూ ఉంటారు అంటే ఉపద్రష్ట. ఉపద్రష్టలా మనని ఎప్పుడు కూడా పరిశీలిస్తూ ఉంటారు. అందుకని మనం ఉదాహరణగా చెప్పుకుంటాం, ఎవరికైనా కానీ మనకి ఒక సొంత ఇల్లు లేదనుకోండి, అద్దె ఇంట్లో ఉన్నాం. అద్దె ఇంట్లో ఉన్నప్పుడు ఈ అద్దె ఇంట్లో ఉన్నటువంటి ఏ సమస్య అయినా ఎవరికి తెలుస్తుంది? అద్దె ఇంట్లో అద్దెకు ఉండే వాళ్ళకు మాత్రం తెలుస్తుంది. కానీ ఎవరైనా బాగా పెద్ద
ఆ, భూస్వామి అనుకోండి, చాలా ఇల్లులు ఉన్నాయి, ఎన్నో ఇల్లులు ఉన్నాయి అనుకోండి ఆయనకి. ఆయనకు మాత్రం ఏం తెలుస్తుంది? అన్ని ఇళ్లలో ఏమేం సమస్యలు ఉన్నాయి అన్నీ తెలుస్తుంది. అంతే కదా. మనం ఇప్పుడు మన ఇల్లు సొంత ఇల్లు అనుకోండి, ఏ సమస్య వచ్చినా ఆ ప్రాబ్లం మనమే సాల్వ్ చేసుకుంటాం. ఒకవేళ యజమాని ఎవరైనా ఉంటే మనం చేసుకుంటామా? మనం చేసుకుంటే మనకేం లాభం? మనకి నష్టం కదా. నేను నీకు అద్దె ఇచ్చినప్పుడు నా ఇంట్లో సమస్యలు నువ్వు తీరవాలి. ఇంట్లో ఏమైనా రిపేర్లు అలాంటివి ఉంటే నేనే తీర్చుకుంటే నాకు అది నష్టం. మరి నీకు నేనెందుకు అద్దె ఇచ్చేది? అందుకని ఏం చేస్తాం మనం? యజమానికి మన ఇంట్లో ఉన్న అన్ని సమస్యల్ని చెప్తాం. అప్పుడు యజమాని ఏం చేస్తాడు? ఆ ఇంటి ఓనరు అన్ని సమస్యల్ని తీర్చి, ఇప్పుడైతే నేను అన్ని తీర్చాను, మళ్ళీ నువ్వు నెల రోజులకు ఒకసారి సమస్య వచ్చిందంటే మాత్రం నేను తీరవు, నాకు సంబంధం లేదు. అందుకని అన్ని జాగ్రత్తగా నువ్వే చూసుకో అని చెప్తాడు. అంటే ఏంటి? యజమానికి మొత్తం ఉన్నాడు కదా, అన్ని ఇండ్లకి యజమాని, ఆయనకు అన్నీ తెలుసు. మనకు ఉదాహరణగా చెప్పుకుంటున్నాం అంతే. కానీ పరమాత్మకి ప్రతి ఒక్క జీవాత్మతో పాటు ఉంటాడు కాబట్టి ప్రతి జీవాత్మ ఏం చేస్తూ ఉంటాడు, ఎలా ఉంటాడు, ఆయన ఇబ్బందులేంటి, ఆయన బాధలేమిటి అన్నీ తెలుసు. ఇంకొకటి, కొన్నిసార్లు మనకి అనిపిస్తుంది భగవంతుడు అందరి సమస్యల్ని తీరుస్తూ ఉంటాడా? అందరి సమస్యల్ని తీర్చేటట్టయితే మరి అందరికీ ఎందుకు శాంక్షన్ చేస్తాడు? ఇప్పుడు మనము కొన్ని భౌతికమైన కోరికలను కోరుకుంటాం. ఎంత భౌతికమైన కోరికలైనా మనలాంటి వాళ్ళు ఎంత భౌతికమైన సుఖాల్ని కోరుకుంటారు అంతే. కొంతమంది తప్పులు కూడా చేసేవాళ్ళు ఉంటారు. మరి ఎవరికైనా కానీ శాంక్షన్ చేసేది ఎవరు? ఆయనే, పరమాత్మే. పరమాత్మ శాంక్షన్ చేయకుండా ఎవరి కోరిక కూడా నెరవేరదు. మరి ఎందుకండి మరి వాళ్ళందరికీ అనుమతిస్తాడు? అంటే స్వయంగా ఇప్పుడు మన పిల్లలు ఉంటారు. మన ఇంట్లో మన పిల్లలు ఎలా అంటే మనం ఏం చెప్పినా ఎంత చెప్పినా వినరు. ఈ కలియుగంలో ఇప్పుడున్న జనరేషన్ మరీ ఎక్కువ. వాళ్ళు ఏం కావాలో అదే తప్ప మనం చెప్పేది వినరు. మరి అలా వినట్లేదు కదా అని వాళ్ళు ఎంత అడిగినా మనం ఇవ్వకుండా ఉంటామా? చెప్పి చూస్తాం. ఇంక విన్నా వినకపోయినా ఏం చేస్తాం? సరే నీ ఇష్టం తీసుకొని ఇస్తాం. అలానే పరమాత్మ కూడా అంతే. ఆయన కూడా మన లోపల నుంచి మనకి చెప్పి చూస్తాడు. ఇది తప్పు, ఇది కరెక్టు, ఇది ఇలా చెయ్యకు, దీనివల్ల నీకు నష్టం ఉంది. కానీ మనం ఏం చేస్తాం? మొండిగా వినం. నాకు అదే కావాలి. సరే అయితే నీ ఇష్టం తీసుకో అని శాంక్షన్ చేస్తాడు. అలా అందరి హృదయంలో పరమ అధ్యక్షుడిగా ఉండి ఇక్కడ ఏం చేస్తూ బ్రహ్మదేవుడు స్వయంగా భగవంతుణ్ణి ఫస్ట్ ఏం చేస్తున్నాడు? కీర్తిస్తున్నాడు. అసలు ఉన్న నిజం చెప్తున్నాడు. అది కీర్తన కూడా కాదు, ఉన్న నిజమే. స్వయంగా భగవంతుడు నువ్వే పరమ అధ్యక్షుడివి, నీకు ఎంతో జ్ఞానం ఉంది. ఎంత జ్ఞానం ఉందంటే ప్రతి ఒక్కరి గురించి కూడా, అందరి గురించిన జ్ఞానం నీకు ఉంది, అందరి గురించి నీకు తెలుసు అని బ్రహ్మదేవుడు భగవంతుణ్ణి కీర్తించాడు. కీర్తించిన తర్వాత ఇప్పుడు ప్రశ్నించడం ప్రారంభించాడు. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? స్వయంగా భగవంతుణ్ణి కలుసుకున్నాడు. భగవంతుణ్ణి కలుసుకున్న తర్వాత ఏం చేస్తాం మనం? చూస్తాం, దర్శనం చేసుకుంటాం, కీర్తించిన తర్వాత ఇప్పుడు ప్రశ్నిస్తాం. ఇప్పుడు ప్రశ్నిస్తున్నారన్నమాట బ్రహ్మదేవుడు. ఏం ప్రశ్నిస్తున్నాడు? 26వ శ్లోకంలో ఆయన ప్రశ్న అనేది ప్రారంభమైంది. ఏమంటున్నారంటే, తదాపి నాద్యమానస్య నాదనాదయ నాదితం పరావరే యథారూపే జానీయాం తే త్వరూపిణః. అయినప్పటికీ ఓ నాదా, దయతో నా కోరికను పూర్ణం కావింపుమని నేను వేడుకుంటున్నాను. నీవు దివ్య రూపధారుడవైనప్పటికీ ఏ విధంగా లౌకిక రూపమును అటువంటి రూపము నీవు కలిగి ఉండనప్పటికీ ధరింతువో దయచేసి నాకు తెలియజేయుము. ఇక్కడ ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. ఓ నాథా, అంటే అందరికీ నాథుడెవరు? భగవంతుడే. అందరినీ పాలించేవాడు, పోషించేవాడు ఆయనే కదా. అందుకని అలా మనం అర్థం చేసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా ఆయనే నాథుడు. ఇక్కడ ఏమంటున్నారు? ఇక్కడ సరే ఆయన గురించి ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. ఆయన రూపం గురించి ప్రశ్నిస్తూ ఉన్నారన్నమాట. భగవంతుడి యొక్క రూపం, భగవంతుడి యొక్క రూపాన్ని తెలుసుకోవడంలోనే మొత్తం మనకి ఎలా భగవంతుడి యొక్క రూపాన్ని మనం అర్థం చేసుకుంటామో దాన్ని బట్టే మన ఆధ్యాత్మిక జ్ఞానము, ఆధ్యాత్మిక ప్రగతి, భక్తి దాని మీదనే ఆధారపడి ఉంటాయి. నువ్వు భగవంతుడి రూపాన్ని అర్థం చేసుకోకపోతే అసలు భగవంతుడు మనకి ఏమీ అర్థం కానట్టే. అందుకని ఏం చేశాడు? ఫస్ట్ భగవంతుడి రూపాన్ని గురించి ప్రశ్నిస్తున్నాడు. ఏం ప్రశ్నించాడు అంటే ఇక్కడ ఏమంటున్నారు? నీది దివ్యమైన రూపం. దివ్యమైన రూపము అంటే ఏమిటి?
అప్రాకృత రూపం. ప్రాకృతమైనది ఏమిటి అంటే మనము అర్థం చేసుకోవాలి. భగవంతుడికి అప్రాకృత రూపం ఏంటి? ఆయనకి ప్రాకృతమైన రూపం ఉన్నది. ఆయన దివ్యమైన రూపం కాబట్టి ఆయనకి అప్రాకృత రూపమే ఉంటుంది. ఏ విధంగా లౌకిక రూపమును ధరింతువో, అంటే లౌకిక రూపం అంటే ఏమిటి? ప్రాకృత రూపం కూడా ఉందంటున్నాడు. నీది దివ్యమైన రూపం అయినప్పటికీ, అప్రాకృత రూపము నీది అయినప్పటికీ లౌకిక రూపం కూడా కలిగి ఉన్నావు. అంటే ప్రాకృత రూపాన్ని కూడా కలిగి ఉన్నావు. అప్రాకృత రూపము ఉంది నీకు, ప్రాకృత రూపం కూడా ఉంది. అయినప్పటికీ ఎప్పుడూ నువ్వు అప్రాకృతమైన రూపాన్నే కలిగి ఉంటావు. నువ్వు అప్రాకృతమైన రూపాన్ని కలిగిన వాడివి. అది ఎలా అర్థం చేసుకోవాలి? మీరే చెప్తున్నారు ప్రాకృతమని, అప్రాకృతమని, మళ్ళీ ప్రాకృతం అంటున్నారు. అన్న తర్వాత ఎప్పుడు అప్రాకృతమే అని అంటున్నారు. అది ఎలా అర్థం చేసుకోవాలి అని బ్రహ్మదేవుడు ప్రశ్నిస్తుంది. అప్రాకృతం, ప్రాకృతం అంటే వినండి. ప్రాకృతమైనది అంటే ప్రకృతికి సంబంధించింది, ప్రకృతి సిద్ధంగా ఉన్నది అని అర్థం చేసుకోవాలి. భగవంతుడిది ప్రకృతి సిద్ధంగా ఉండదు, మనది ప్రకృతి సిద్ధంగా ఉంటుంది. ఈ భౌతిక లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జీవాత్మ కూడా ప్రకృతి సిద్ధమైనటువంటి రూపాన్ని పొంది ఉంటాం. ప్రకృతి సిద్ధమైనది అంటే ఏమిటి? ఈ ప్రకృతిలో ఉన్నటువంటి పంచభూతాలతోని తయారు చేయనటువంటి ఈ శరీరము. ఈ శరీరం ఎలా ఉంటుంది? ఎప్పుడైతే ప్రకృతి సిద్ధమైన శరీరం ఉంటుందో అది దివ్యమైంది కాదు. ఎలా? ఎందుకంటే దానికి పుట్టుక ఉంటుంది, తర్వాత అది క్షీణించిపోతుంది, ఆ తరువాత నశించిపోతుంది. అది ప్రాకృతమైన రూపం, ప్రకృతి సిద్ధమైన రూపం. అప్రాకృతమైనదంటే ఈ ప్రకృతికి లోబడి ఉండదు, ప్రకృతికి పరంగా ఉంటుంది. అదే దివ్యమైన రూపం, అది ఆధ్యాత్మికమైన రూపం. దానికి జన్మ లేదు, పుట్టుక లేదు, నశింపు కూడా లేదు, ఎప్పుడూ అలానే ఉంటుంది. మరి భగవంతుడికి ఏం చెప్తున్నారు? రెండు రూపాలు కూడా ఉన్నాయంటున్నారు. ఉన్నాయని ఆయన చెప్పిన తర్వాత నీ రూపం అప్రాకృతమైనదే అని చెప్తున్నారు. అదేమిటండి? ఆయన ప్రశ్న అలా ఉందన్నమాట. నీకు రెండు రూపాలు ఉన్నాయి, కానీ నీది ఎప్పుడు అప్రాకృతమైనదే అని అంటున్నారు. ఈయన ప్రశ్నిస్తున్నారు కదా బ్రహ్మదేవుడు. దీనికి భగవంతుడు తర్వాత సమాధానం చెప్తారు. సమాధానం ఏం చెప్తారు అనేది మనం తర్వాత చూద్దాం. కానీ ఇప్పుడు 26వ శ్లోకంలో మాత్రం ఇలా ప్రశ్న వేశారు. ప్రాకృత అప్రాకృత రూపాల గురించి నాకు వివరించు అని ప్రశ్న వేశారు. తర్వాత 27వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? యదాత్మ మాయ యోగేన నానాశక్త్యుప బృంహితం విలుంపన్ విసృజన్ గృహ్ణన్ బిభ్రదాత్మానమాత్మన. ఏమంటున్నారు ఇక్కడ? లయము, సృష్టి, స్వీకారము, పోషణముల కొరకై విభిన్న సంయోగములతో వివిధ శక్తులను నీవే స్వయముగా ఎట్లు ప్రకటం కావింతువు. ఈ విషయాన్ని నాకు దయతో వివరించు అని చెప్తున్నారనమాట. ఇక్కడ ఏం చెప్తున్నారు? భగవంతుడి యొక్క రెండు రకాల శక్తులు ఉన్నాయి. అసలు భగవంతుడికి 3 రకాల శక్తులు. ఏమిటి? ఆంతరంగిక బాహ్యశక్తి, చెప్పండి. ఆంతరంగిక శక్తి, బాహ్య శక్తి, ఆంతరంగిక శక్తి, తటస్థ శక్తి. ఇక్కడ ఏమంటున్నారు? ఆయన ఆంతరంగిక శక్తి అంటే ఏమిటి? యోగమాయ. బాహ్య శక్తి అంటే మహామాయ. భగవంతుడు తన ఆంతరంగిక శక్తి, బాహ్య శక్తి అంటే ఆయన యోగమాయ మరియు మహామాయలతోని ఆయన సృష్టి చేస్తాడు. యోగమాయ మరియు మహామాయలతో సృష్టి చేస్తాడు. ఏం సృష్టి చేస్తాడు? ఆయన మహామాయతో భౌతికమైన సృష్టి చేస్తాడు. ఆయన యోగమాయతో, ఆయన ఆంతరంగిక శక్తి యోగమాయ ఆధ్యాత్మిక జగత్తుని సృష్టి చేస్తాడు. ఆధ్యాత్మిక భౌతిక 2 జగత్తుల్ని సృష్టి చేసి ఆ తర్వాత ఏం చేస్తాడు? సృష్టి చేయడంగానే అయిపోయింది, ముందు సృష్టి జరుగుతుంది. తర్వాత దాన్ని స్వీకరిస్తాడు. స్వీకరించడం అంటే ఎలా? నేను ఇంతకుముందు నాకు వివాహం జరగలేదు, ఇప్పుడు వివాహం జరిగింది. నేను భార్యని స్వీకరించాను, నేను భర్తని స్వీకరించాను. అంటే ఏమిటి? వాళ్ళ పాలన, పోషణ అన్నీ కూడా నువ్వు ఇంకా ఆ భర్తే చూసుకోవాలి, అంతే కదా? అలానే భగవంతుడు
ఇప్పుడు ఏం చేశాడు? ఆధ్యాత్మిక జగత్తుని, భౌతిక జగత్తుని రెండింటిని సృష్టించాడు ఆయన మహామాయ, యోగమాయ ద్వారా. సృష్టించగానే అయిపోయిందా? తర్వాత వాటిని స్వీకరిస్తాడు. స్వీకరించడం అంటే ఏమిటి? పోషణ కూడా చేస్తాడు. పోషణ చేసిన తర్వాత మళ్ళీ వాటిని లయం కూడా చేస్తాడు. సృష్టిస్తాడు, పోషణ చేస్తాడు, లయం కూడా చేస్తాడు. అన్ని శక్తులు నీవే కదా, నీవే కదా, అన్ని శక్తులు నీయే కదా. ఇన్ని రూపాల్లో నువ్వు స్వయంగా ఎలా ప్రకటమవుతావు? ఎలా నిన్ను అర్థం చేసుకోవాలి? ఆ విషయాన్ని నేను అడుగుతున్నాడు అనమాట. అంటే ఇక్కడ ఏమిటి? ఇన్ని రూపాల్లో ఉండేదెవరు? స్వయంగా భగవంతుడి యొక్క శక్తే. ఎన్ని రూపాల్లో ఉండేది? ఇక్కడ మహామాయ అంటే ఏమిటి? మాయ అనగానే మనము అది ఒక నెగిటివ్ అని కదా. మాయ అంటే ఏమిటి? మాయా శక్తి. అది కూడా ఆయన ఒక శక్తి. యోగమాయ ఆయన ఆంతరంగిక శక్తి. బాహ్య శక్తి, ఆంతరంగిక శక్తి రెండు కూడా ఆయన యొక్క శక్తులే. ఆ రెండిటిని కూడా నువ్వే ఒకే సమయంలో సృష్టిస్తావు, స్వీకరిస్తావు, వాటిని పోషిస్తావు, తర్వాత మళ్ళీ లయం కూడా చేస్తావు. అది ఎలా చేస్తావు? నీ శక్తుల గురించి వివరించండి. ఇవన్నీ ఎలా చేస్తావు అంటే ఇక్కడ సృష్టి, స్థితి, లయాల గురించి, మొత్తము భౌతిక జగత్తు, ఆధ్యాత్మిక జగత్తు గురించి, మొత్తం ఈ బ్రహ్మాండం ఎలా వచ్చింది, నీ శక్తులు ఎలా ఉన్నాయి, నీ శక్తులు ఎలా సృష్టిస్తున్నాయి, పోషిస్తున్నాయి, లయం చేస్తున్నాయి, అసలు మొత్తం నీ శక్తి గురించి మాకు వివరించు అని బ్రహ్మదేవుడు భగవంతుణ్ణి ప్రశ్నించాడు. ఎందులో ప్రశ్నించాడు? 27వ శ్లోకంలో. ఇది రెండవ ప్రశ్న. ఆ తర్వాత 28వ శ్లోకంలో మూడవ ప్రశ్న అడుగుతున్నారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు, భగవంతుడే చేసేది అన్ని, సృష్టి, స్థితి, లయాలన్నీ చేసేది స్వయంగా భగవంతుడే. కానీ ఆయన యొక్క శక్తుల ద్వారా చేపిస్తాడు, ఆయన యొక్క ఆ అవతారాల ద్వారా చేపిస్తాడు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర రూపంలో మనకి సృష్టి, స్థితి, లయాలను చేస్తాడు. అంటే ఇక్కడ ఏమిటి? మొత్తం అడుగుతున్నాడు. ఆయన యొక్క శక్తులు, ఆయన విస్తారాలు, ఆయన ఏమేం కార్యాలు చేస్తాడు, ఎలా చేస్తాడు, అన్నిటినీ కూడా నాకు వివరించు అని బ్రహ్మదేవుడు భగవంతుణ్ణి ప్రశ్నించాడు. అది రెండవ ప్రశ్న. తర్వాత 28వ శ్లోకం. క్రీడస్య మోగ సంకల్ప ఊర్ణనాభిర్యదోర్నుతే తదా తద్విషయాం దేహి మనీషాం మయి మాధవ. ఇక్కడ ఏమంటున్నారు? ఓ మాధవ, ఈ విషయాలన్నింటిని గూర్చి తాత్వికముగా నాకు తెలియజేయుము. స్వశక్తిచే తననే కప్పివేసుకొని సాలెపురుగు వలె నీవు క్రీడింతువు. నీ సంకల్పము అమోఘమైనది. ఇక్కడ మనకి వివరిస్తూ ఉన్నారు భగవంతుడి యొక్క శక్తి అసలు ఎలా ఉంది. ఇక్కడ ఏమంటున్నారు? క్రీడస్య మోగ సంకల్ప. నువ్వు క్రీడిస్తూ ఉంటావు. దేంతో క్రీడిస్తూ ఉంటావు? నీ వివిధ శక్తులతోని నువ్వు క్రీడిస్తూ ఉంటావు. ఆయన శక్తులతో కదా ఆయన క్రీడించేది. ఆయన యోగమాయ, మహామాయ, ఆయన శక్తులతో ఆయన ఏం చేస్తున్నాడు? క్రీడిస్తున్నాడు. అంటే ఆయన ఒక ఆట ఆడుతూ ఉన్నాడు. ఎలా ఉంది ఆయన ఆట అంటే, మీ ఆట ఏమిటి? అసలు ఆ ఆట ఎలా ఆడతారు? నీ శక్తులతోని నువ్వు ఆటని ఎలా ఆడతావు అని అడుగుతున్నా. ఇది ఎవరితోని ఆడతాడు? ఆయన శక్తులు అంటే ఏమిటి? యోగమాయ మరి మహామాయ. ఈ రెండు మాయలతోనే ఆయన ఆటలాడుతూ ఉంటాడు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, ఎలా ఉందంట ఆయన ఆట. మనకి అర్థం కావాలి కదా. అర్థం కావడం కోసం ప్రభుపాదుల వారు ఇక్కడ డైరెక్ట్గా భగవంతుడే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు అక్కడ? సాలెపురుగు ఉదాహరణతో చెప్తున్నారు. ఎవరైనా సాలెపురుగు గూడు కట్టడము, మళ్ళీ ఆ గూడు కట్టిన తర్వాత దాన్ని తనలోకి ఉపసంహరించుకోవడం ఎప్పుడైనా చూసారా అండి? తనలోకి తీసేసుకోవడం ఎప్పుడు చూడలేదా? గూడు కట్టడం చూసాం మాతాజీ, గూడు కడుతుంది, ఉపసంహరించుకోవడం చూడలేదు. ఆ గూడు కడుతుంది. అది ఎలా ఉంటుందంటే ఆ గూడు కూడా మనం చూడవచ్చు. అది చాలా అంత చిన్న పురుగు, దాని దగ్గర స్కేల్ కూడా లేదు. ఇప్పుడు మనము చూడొచ్చు, సాలె పురుగు లాగానే మనము ఒక డిజైన్ వేయమన్నారనుకోండి, సాలె పురుగు తన గూడుని ఎలా కట్టుకుంటుందని చాలా కష్టం మనకు వేయడం. ఆ చిన్న బొమ్మ మనకు పెన్సిల్, స్కేలు, ఎరేజర్ అన్నీ ఇచ్చి ఒక 1 అవర్ టైం ఇచ్చి వెయ్యండి అన్న మనకు వెయ్యరాదు.
ఆ సాలెపురుగు ఏం చేస్తుంది? తన లోపల నుంచి దారాన్ని తీసి కరెక్ట్ డైమెన్షన్స్ ఉంటాయి. మళ్ళీ ఒకదానికి ఇంకో లేయర్కి మధ్యలో వ్యత్యాసం కూడా ఉండదు. అది ఎలా కావాలనుకుంటుందో అలానే గూడును అల్లుకుంటుంది. మళ్ళీ ఒకసారి ఇలా అల్లుకున్న తర్వాత మధ్యలో లైన్లు కూడా కొడుతుంది మళ్ళీ వేరే విధంగా. ఇక్కడి నుంచి అక్కడికి ఎలా వెళ్ళింది, అసలు ఎలా చేసింది ఇది అర్థం కాదు. మళ్ళీ ఇంకొక వింత ఏమిటంటే ఆ సాలెపురుగు తన గూడు కట్టుకున్న తర్వాత మళ్ళీ ఆ దారం ఎలా బయటికి తీసిందో అలా మొత్తం దాని లోపలికి కూడా తీసుకోగలదు. ఇది కేవలం సాలెపురుగు ఉన్న ప్రత్యేకత. సాలెపురుగుకే ఉంది జ్ఞానము, మనకు లేదా అని మనం ప్రయత్నిస్తే అది మనకు చేత కాదు. సాలెపురుగు శరీరంలో ఉన్న జీవాత్మకు మాత్రమే ఆ జ్ఞానము, ఆ శక్తి సామర్థ్యాలు ఉంటాయి. మిగిలిన వాళ్ళకి ఎవరికి ఆ శక్తి సామర్థ్యాలు ఉండవు. నువ్వు ఎలా సాలెపురుగు చేస్తుందో తనే సృష్టించి, తనే క్రీడించి, తనే మళ్ళీ తన లోపలికి ఎలా తీసుకుంటుందో నువ్వు కూడా అలానే చేస్తావు అని భగవంతుణ్ణి బ్రహ్మదేవుడు అంటున్నాడు అనమాట. ఆయన శక్తి ఎలా ఉంటుందంటే కేవలం ఆయన చూపుని ప్రకృతి మీద సారిస్తాడు. ఎప్పుడైతే ప్రకృతి మీద ఆయన చూపుని సారిస్తాడో అప్పుడు ఈ ప్రకృతిలో ఉన్న 23 తత్వాలు కూడా యాక్టివేట్ అవుతాయి. యాక్టివేట్ అయిన తర్వాత ఏమవుతాయి? ఈ 23 తత్వాలతో కలిసినటువంటి ఈ 23 తత్వాలు కూడా ఆ, ఒక ఒక ముద్దలాగా ఉంటాయి అనుకోండి. ఆ ముద్ద మీద దాన్ని ఏం జరుగుతుంది? ఎప్పుడైతే అది భగవంతుడు ఆ ముద్దని తన లోపలికి తీసుకుంటాడు, అలా కొంత సమయం ఉన్న తర్వాత దాంట్లోంచి ఎన్నో బ్రహ్మాండాలు బయటకు వస్తాయి. అలా ఎన్నో బ్రహ్మాండాలు బయటకు వచ్చిన తర్వాత అంటే అనేక విశ్వాలు బయటకు వస్తాయి. ఆ విశ్వాల్లోకి ఒక్కొక్క విశ్వంలోకి స్వయంగా ఆ భగవంతుడే గర్భోదక సాయి విష్ణు రూపంలో వాటిల్లో కూడా ప్రవేశిస్తాడు. ప్రవేశించిన తర్వాత మళ్ళీ అందులో కూడా ఆయన ఉండాలి కదా. ఆయన యొక్క స్వేద జలాన్ని ఆ విశ్వంలో నింపి సగం వరకు ఆ స్వేద జలంలో ఆయన శయనిస్తాడు. శయనించిన తర్వాత ఎప్పుడు ఈ విశ్వం ఉంటుందిగా, ఈ స్వేద జలంలో ఆయన శయనిస్తూ ఉన్నాడు కదా. అలా ఆయన శయనించి ఆయన పడుకొని ఉంటారు గర్భోదక సాయి విష్ణు. అప్పుడు కొంతకాలం అలా ఆయన శయనించిన తర్వాత ఆయన యొక్క గర్భోదక సాయి విష్ణు యొక్క నాభి నుంచి ఒక కమలం ఉద్భవిస్తుంది. ఈ కమలంలో ఈ కమలతూడు ఎంత అంటే ఎంతో పెద్దగా ఉంటుంది. ఆ కమలతూడులో 14 లోకాలు కూడా సరిపోయేంత పెద్దగా ఉంటుంది. 14 లోకాల్ని నువ్వు సృష్టిస్తావు. తర్వాత పైన బ్రహ్మదేవుడిని కూడా సృష్టిస్తావు. గర్భోదక సాయి విష్ణువు బ్రహ్మదేవుణ్ణి, విరాట్ పురుషుణ్ణి, స్థూలంగా ఉన్న విరాట్ పురుషుణ్ణి, సూక్ష్మంగా ఉన్న విరాట్ పురుషుణ్ణి కూడా సృష్టిస్తాడు బ్రహ్మదేవుడు. సృష్టించిన తర్వాత స్వయంగా గర్భోదక సాయి విష్ణువు సృష్టిస్తారు. సృష్టించిన తర్వాత అప్పుడు బ్రహ్మదేవుడు ఏం చేస్తాడు? తదుపరి ఏం చెయ్యాలా అనే నేను తపస్సు చేస్తాడు. ఇలా నువ్వు ఏం చేస్తూ ఉంటావు అంటే క్రీడిస్తూ ఉంటావు నీ మాయతోని, నీ మాయాశక్తితోని. ఇదంతా మళ్ళీ చేసావా? ఇది చేసిన తర్వాత బ్రహ్మదేవుడి యొక్క ఒక రాత్రి సమయం అయిందనుకోండి, పగలైపోయింది, రాత్రి సమయం వచ్చింది. అప్పుడు మళ్ళీ పాక్షిక ప్రళయం వస్తుంది. పాక్షిక ప్రళయం వచ్చినప్పుడు ఎక్కడి దాకా వెళ్తుందండి ఈ పాక్షిక ప్రళయము? మహర్లోకం వరకు మొత్తము ఈ అన్ని మిగిలిన మహర్లోకం కంటే కింద ఉన్న లోకాలన్నీ కూడా మునిగిపోతాయి జలంలో. మునిగిపోయిన తర్వాత మళ్ళీ బ్రహ్మదేవుడి యొక్క రాత్రి సమయం అయిపోయి పగల సమయం వస్తుంది కదా. అప్పుడు మళ్ళీ సృష్టిస్తాడు. మళ్ళీ మొత్తం 14 లోకంలో జీవాత్మల్ని సృష్టిస్తాడు బ్రహ్మదేవుడు. ఇలా బ్రహ్మదేవుడి యొక్క ఆయు 100 సంవత్సరాలు పూర్తి కాగానే మొత్తం ఈ విశ్వాలన్నీ కూడా మళ్ళీ అన్నీ కలిసి కారణోదక సాయి విష్ణువు లోకంకి వెళ్తాయి. ఇదంతా ఏమిటి? అసలు ఇదంతా కష్టమైన ఎందుకు పడుతున్నాడు అంటే ప్రతి ఒక్క జీవాత్మ కూడా వాళ్ళ యొక్క కర్మానుసారము వాళ్ళు ఏమేమి భోగించాలని ఉందో సుఖమైన దుఃఖమైన అవన్నీ భోగించడం కోసము మన కోసం ఈ భౌతిక సృష్టిని సృష్టించి ఆయనే పలు అవతారాలు తీసుకొని ఆ భౌతిక సృష్టిలోకి ఆయన ప్రవేశించి 14 లోకాలని సృష్టించి అందులో జీవాత్మల్ని సృష్టించడం కోసం బ్రహ్మదేవుణ్ణి సృష్టించి ఆయనతోని జీవాత్మల్ని సృష్టించి మనందరము మన కర్మానుసారం ఏం భోగించాలో అలా భోగించే విధంగా చేస్తున్నాడు. ఇదంతా ఏమిటి? ఆయన యొక్క క్రీడ.
అంటే ఆయన యొక్క ఆట అని ఎవరంటున్నారు? స్వయంగా బ్రహ్మదేవుడు అంటున్నాడు. ఇదంతా ఆయన క్రీడే కదండి. అవును మాతాజీ. ఆయన అంటే కేవలం మన కీలు బొమ్మల. ఆ ఇది బాహ్య శక్తి ద్వారా క్రీడ చేస్తాడు. మరి బాహ్య శక్తి యొక్క క్రీడేనా, మరి ఆంతరంగిక శక్తి క్రీడ? ఆయన ఆంతరంగిక శక్తితోని ఎన్నో ఆధ్యాత్మికంగా వైకుంఠ లోకాల్ని సృష్టిస్తున్నాడు. ఎన్నో వైకుంఠ లోకాల్ని సృష్టించి ఆ వైకుంఠ లోకాల్లో కూడా అక్కడ ఆయన లీలలు చేస్తాడు. అక్కడ ఆయన ఉంటాడు. ఆయన శక్తుల రూపంలో, ఆయన విస్తారాల రూపంలో విస్తరించి ఉంటాడు. ఆ తర్వాత ఈ మొత్తం ఆధ్యాత్మిక వైకుంఠ రూపాల్లో తటస్థ శక్తి రూపంలో ఆయన వచ్చి, ఎన్నో జీవాత్మలుగా తటస్థ శక్తి రూపంలో ఆయన వచ్చి, మళ్ళీ మనందరికి ఒక్క కర్మల్ని, మన కర్మానుసారం ఏమేమి అనుభవించాలో అవన్నీ మన చేత అనుభవింపచేస్తాడు. ఇక్కడ మనం ఇంకేం చెప్పుకోవాలి? ఆయన ఇక్కడ ఏం అడుగుతున్నారు? నీ మా యోగమాయ మహామాయ ద్వారా నువ్వు క్రీడిస్తూ ఉంటావు. ఆ క్రీడలు ఏమిటి అంటే మనం అర్థం చేసుకోవాలి. సృష్టి లీలలు అంటే ఈ మహామాయతో చేసే లీలలు, భౌతికమైన లీలలు అని చెప్పుకోవాలి. తర్వాత యోగమాయతో చేసే ఆంతరంగిక లీలలు, ఆయన యొక్క భక్తులతో చేసేటటువంటి ఆయన లీలలు, ఆయన యొక్క మాధుర్య లీలలు. అంటే నీ లీలలన్నింటినీ గురించి కూడా నాకు వివరించు అని ఇక్కడ బ్రహ్మదేవుడు అడుగుతున్నాడు. అన్ని నీ లీలల్ని వివరించు అని అడుగుతున్నారు 28వ శ్లోకంలో. ఇది 3వ ప్రశ్న. ఆ తర్వాత మనకి ఏం వివరిస్తున్నారు? మరి ఈ లీలల్ని ఎవరు అర్థం చేసుకుంటారండి అంటే, ఈ లీలల్ని అర్థం చేసుకోవడం ఎవ్వరికి సామాన్యులకి సాధ్యం కాదు. ఎవరికైతే భగవంతుడి యొక్క కృప ఉంటుందో వాళ్ళకే సాధ్యం. సామాన్యులకి ఆయన లీలల్ని అర్థం చేసుకోవడం ఎప్పటికీ కాదు, అది అసాధ్యమే అని చెప్పుకోవాలి. ఆ తర్వాత ఏం చెప్తున్నారు? 29th శ్లోక. భగవచ్చిక్షితమహం కరవాణిహ తంద్రితథా నేహమాన ప్రజాసర్గం బధ్యేయం యదనుగ్రహాత్. నీ ఉపదేశానుసారము ఈ విషయమును నందు నేను శిక్షణమును పొందునట్లుగను, ఆ విధముగా జీవులను సృష్టించడి విషయమున తత్కార్యముచే బద్ధుడను కాకుండా కేవలము పనిముట్టువలే వర్తించునట్లుగను దయతో నాకు అది అంతయు తెలియజేయము. ఇక్కడ చూడండి, ఇప్పుడు నాకు ఏం చెయ్యాలో తెలిసింది. నువ్వు నన్ను సృష్టించావు. సృష్టించిన తర్వాత ఈ మొత్తము సృష్టి అంతా నువ్వు చేశావు. అంటే భగవంతుడు స్వయంగా సర్గ మొత్తం చేశాడు. ఇప్పుడు విసర్గ ఎవరు చేయాలి? బ్రహ్మదేవుడు చేయాలి. సర్గ అంటే ఏమిటి? ఆయన ఏమేం చేశాడు? 23 తత్వాలతోని మొత్తం భౌతిక సృష్టిలో వివిధ రకాల విశ్వాలు, అనేక విశ్వాలు, అనంతమైన భౌతిక విశ్వాలని సృష్టించాడు. సృష్టించిన తర్వాత ప్రతి విశ్వంలోకి గర్భోదక సాయి విష్ణువు రూపంలో వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆయన గర్భోదక సాయి విష్ణువు ప్రతి ఒక్క విశ్వంలో గర్భోదక సాయి విష్ణువు ఏం చేశాడు? ఆ విశ్వం యొక్క సైజుని బట్టి లోకాల్ని సృష్టించాడు. మన లోకంలో 14 లోకాలు, వేరే విశ్వాల్లో ఇంకా ఎన్నో అనేక లోకాలు ఉండవచ్చు. అది మనము ఎలా చెప్తాము? విశ్వం యొక్క సైజు దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే, ఆయన తలల పైన, ఎవరి తలలపైన? బ్రహ్మదేవుని తలల పైన ఆ విశ్వాల యొక్క పరిమాణం సరిపడి మాతాజీ. బ్రహ్మదేవుడి యొక్క ఎన్ని తలలు ఉంటాయో దాన్ని బట్టి ఆ విశ్వాల యొక్క సైజు ఆధారపడి ఉంటుంది. అలా ఇక్కడ నువ్వు ఎన్నో విశ్వాల్ని సృష్టించావు, బ్రహ్మదేవుణ్ణి సృష్టించావు. ఇప్పటి వరకు జరిగిందంతా ఏమిటి అంటే సర్గ. ఇక తర్వాత ఈ లోకాలు సృష్టించావు కదా, ఈ లోకాల్లో జీవులతోని నింపేయాలి. జీవాత్మలు ఉన్నాయి ఆల్రెడీ, వాటికి శరీరాలని ఇచ్చేయాలి. ఇస్తే ఈ మొత్తం లోకాల్లో ఎన్నో జీవులు పుట్టుకొని వస్తాయి. ఈ జీవుల్ని సృష్టిస్తాం కదా, ఇదే ఏమిటి అంటే విసర్గ. ఈ విసర్గ ఎవరు చెయ్యాలి? స్వయంగా బ్రహ్మదేవుడు చేయాలి. బ్రహ్మదేవుడు చెయ్యాలి. చేయాలి. ఇక్కడ మనం ఇక్కడ అర్థం చేసుకుందాం. బ్రహ్మదేవుడు ఏ విధంగా చేయాలి విసర్గ? ఇక్కడ ఆయన ప్రశ్న వేస్తున్నారు అన్నమాట. ఏమంటున్నారంటే,
మీరు నాకు సృష్టి చెయ్యమని చెప్పారు కదా, నేను ఈ సృష్టిని మీరు చెప్పారు కాబట్టి మీ ఒక్క వాక్కుకి బద్ధుడనయ్యి నేను చేస్తాను. ఎలా చేయాలి నేను? ఇప్పుడు మనం ఒక చిన్న బిల్డింగ్ కట్టామనుకోండి. చిన్న బిల్డింగ్ కాదు, చిన్న మొక్క నాటాం. ఒక 10 మొక్కలు నాటారు మీరు ఎక్కడైనా. మొక్కలు నాటితే అవి పెద్దగా అయ్యాయి. పెద్దగా అయ్యి మంచి పెద్ద వృక్షాలు అయినప్పుడు ఎవరైనా మిమ్మల్ని కలవడానికి, మిమ్మల్ని కొత్త వాళ్ళు ఎవరైనా పాత వాళ్ళైనా రండి, ఏం చెప్తారు? ఈ మొక్కలు ఉన్నాయి చూసావా, ఈ మొక్కలన్నిటిని నాటింది నేనే. ఇల్లు కట్టింది ఎవరు తెలుసా? ఇల్లు కట్టింది కూడా నేనే. మా ఇల్లు చూసారా ఎంత బాగుందో, 2-3 ఫ్లోర్లు. ఒక్కొక్క దగ్గర ఎక్కడెక్కడ ఏమేం వాడాం. ఈ మార్బుల్ ఉంది కదా, జైపూర్ నుంచి స్పెషల్గా తెప్పించాను. ఈ ట్యాప్లు ఉన్నాయి కదా, జాగ్వర్ ట్యాప్లు, 10 ఇయర్స్ అయినా రిపేర్ రావు. అది ఏందో ట్యాప్ ఏదో మనమే సృష్టించినట్టు, మనమే డిజైన్ చేసినట్టు ఏమీ లేదు. డబ్బులు ఇచ్చి కొనుక్కొచ్చాను షాప్లో అంతే. కొనుక్కొచ్చినందుకు కూడా సెలెక్షన్ నేనే చేశాను కదా. అలా ఉంది మనది. మనం చెప్పుకునే ఏమిటి? ఏమైనా మనం సృష్టించామా? ఏది మనం సృష్టించలేదు. కానీ ఏం చేసాం? డబ్బులు ఇచ్చి సెలెక్షన్ చేసుకున్నాం. అంతేనా? తయారు డబ్బులు చేసి తయారు చేయడానికి అంత శక్తి లేదు, సెలక్షనే. ఆ తయారు చేసిన వాళ్ళు కదా గ్రేట్. మనం ఏం చేసాం? అన్ని సెలక్షనే చేసాం. పోనీ కట్టామా ఇల్లు? మనం గట్ల ఎవరితోనో కట్టించాం, అక్కడ కూడా డబ్బులే. అంటే మనం ఏం చేసాం? డబ్బులు ఇచ్చాం అన్నిటికంతే. దానికి ఎంత గొప్పగా అందరికీ చెప్పుకుంటాం. మరేమో నువ్వు నన్ను ఏమేం చేయమంటున్నావు? ఈ అన్ని జీవులన్నిటిని సృష్టించమంటున్నావు కదా. మరి ఇంత సృష్టిని ఏం చేస్తే మరి నేను చేస్తున్నాను అనే భావన నాకు వస్తుంది కదా. ఆ భావన రాకుండా నీ చేతిలో ఒక పనిముట్టుగా మాత్రమే నేను వర్తించాలి. ఈ భావన మనందరికి కూడా ఉండాలి. ఇక్కడ 4 ఉన్నారు మాతాజీ కొత్త వాళ్ళు, నేనే తీసుకొచ్చాను. ఈ 4 కొత్త వాళ్ళు భక్తులయ్యారంటే కారణం నేనే. ఈ 4కి భగవద్గీత నేనే ఇచ్చాను. మనకి ఎలా ఉంటుందంటే, మంచిదే, ఆ నేను అనే భావన మంచిదే కొంతవరకు. ఎంతవరకు? ఆ మోటివేషన్ ఉంటేనే కదా మళ్ళీ చేయగలం సర్వీస్. అంతవరకు మంచిదే. కానీ నేనే చేస్తున్నాను, నేనే కారణం అనే భావన ఉండకూడదు. మనం ఎలా ఉండాలి? భగవంతుడి చేతిలో, గురువు చేతిలో ఒక పనిముట్టులాగా ఉండాలి. ఇప్పుడు బ్రహ్మదేవుడు స్వయంగా అడుగుతున్నాడు, నేను ఒక పనిముట్టులాగా నీ చేతిలో వర్తించేలాగా చెయ్యి. మళ్ళీ ఆ తర్వాత ఇంకేం చెప్తున్నారు? మరి ఈ సృష్టిని నేను చెయ్యాలి అంటే నాకు కొంత జ్ఞానం కావాలి కదా. అందుకని నువ్వు నాకు జ్ఞానాన్ని ఇచ్చి నాకు ట్రైనింగ్ కూడా ఇవ్వు, శిక్షణనివ్వు అని అడుగుతున్నారు. జ్ఞానాన్ని ఇచ్చి నాకు శిక్షణనివ్వు. నీ ఉపదేశానుసారము ఈ విషయమునందు నేను శిక్షణను పొందునట్లుగాను. అంటే నేను విసర్గ చెయ్యాలి కదా, దానికి నాకు శిక్షణనివ్వు. శిక్షణనివ్వు అంటే ఏమిటి? జ్ఞానాన్ని ఇవ్వడం అంతే. జ్ఞానమే మెయిన్. ఎలా చెయ్యాలి అని మనతోని చేతులు చేయించి చూపియక్కర్లా, శిక్షణనిస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒక చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, 5 ఇయర్స్ నుంచి 10-15 ఇయర్స్ వరకు కూడా ఎవరైనా పిల్లలు చిన్నది ఉప్మా చెయ్యాలి అంటే వాళ్ళకి ఎలా చెప్తాం? అన్నీ పూస వచ్చినట్టు చెప్పి మళ్ళీ తర్వాత వాళ్ళ దగ్గరుండి చేయిస్తాం. అదే పెద్దవాళ్ళకైతే, మాతాజీ మొన్న మీరు చేశారు బాగుంది, బోగా చేసుకొచ్చారు కృష్ణకి, ఎలా బాగుంది అంటే ఇలా ఇలా వేయండి మాతాజీ అని ఒకటే 1 మినిట్లో చెప్పేస్తాం. అంటే ఆల్రెడీ జ్ఞానం ఉన్న వాళ్ళకి ఇచ్చే శిక్షణ వేరు, అసలే జ్ఞానం లేని వాళ్ళకి ఇచ్చే శిక్షణ వేరు. ఇక్కడ ఇది శిక్షణ ఇయ్యమడం అంటే ఏంటి? విసర్గ ఎలా చెయ్యాలి, ఎలా సృష్టించాలి నేర్పించడం అని కాదు. ఆ జ్ఞానాన్ని ఇవ్వు నాకు అని బ్రహ్మదేవుడు అడుగుతున్నాడు అనమాట భగవంతుణ్ణి. అయితే ఆయన ప్రశ్న ఏమిటి? నాకు ఈ విసర్గ ఎలా చెయ్యాలో చేసేటప్పుడు కేవలం నీ చేతిలో ఒక పనిముట్టుగా మాత్రమే నేను చెయ్యాలి. నేను చేస్తున్నాను అనే భావన నాకు రాకూడదు. మళ్ళీ ఈ సృష్టి చేయడానికి ఏమిటి? ఈ జీవరాశులన్నిటినీ సృష్టించడానికి నాకు సరి అయిన జ్ఞానాన్ని ఇవ్వు. సరి అయిన జ్ఞానాన్ని ఇచ్చి ఒకవేళ నేను చేసిన తర్వాత నా భావం ఎలా ఉంటుంది? ఇప్పుడు ఆయన ప్రశ్న ఏమిటి? నాకు శిక్షణనివ్వు అని అడుగుతున్నాడు. 4వ ప్రశ్న. దానికే మనకి తర్వాత ప్రశ్నలు కూడా అడుగుతున్నాడు అనమాట. 30వ ప్రశ్నలో కూడా, 30వ శ్లోకంలో కూడా దానికే అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు ఇక్కడ చూద్దాం, చూడండి. యావస్సకా సఖ్యురువేషతే కృతః
ప్రజా విసర్గే విభజామి భోజనం అవిక్లవస్తే పరికర్మణి స్థితో మామే సమున్నత మదోజమానినః. ఇక్కడ ఏమంటున్నారు? ఓ దేవా, జన్మరహితుడా. ఇది చాలా మంచి శ్లోకం. ఇక్కడ చెప్తున్నారు చూడండి, ఏమంటున్నారు? జన్మరహితుడా, మిత్రుడు ఒక మిత్రుడితో వ్యవహరించినట్లు సమాన స్థాయిలో నీవు నాతో కరచాలనము చేసితివి. ఇక్కడ ఏమంటున్నారు? స్వయంగా బ్రహ్మదేవుడు ఆ వైకుంఠధామానికి వెళ్ళి స్వయంగా భగవంతుణ్ణి దర్శించుకున్న తర్వాత ఏం జరిగింది? ఆయన ప్రణామం చేశారు, దర్శనం చేసుకున్నారు. దర్శనం చేసుకున్న తర్వాత భగవంతుడు స్వయంగా ఆయనకి కరచాలనం చేశారనమాట. అంటే హ్యాండ్ షేక్ ఇచ్చారు. అంటే ఎలా కరచాలనం చేశారంటే ఎలా? ఆయన ఎలా చూశారు? ఒక మిత్రుడిలాగా భావించారనమాట. మిత్రుడిలాగా భావించి నువ్వు నాకు సమాన స్థాయిలో నన్ను చూసి కరచాలనం చేశావు. ఆయన చాలా సంతోషిస్తున్నారనమాట. అంటే ఏమిటి? భగవంతుడితోని వివిధ రకాల భావాల్లో మనము భక్తిని చేయవచ్చు. అందులో ఇక్కడ ఏమిటి? బ్రహ్మదేవుడికి ఉన్న భావం ఏమిటి? సాఖ్యరసం. సాఖ్యరసంలో భగవంతుడితోనే ఆయన బంధాన్ని కలిగి ఉన్నారు. ఇప్పుడు ఆయన కరచాలనం చేశారు. ఇక్కడ ఏం తర్వాత చెప్పారు? ఇక వివిధ రకములకు జీవులను సృష్టించు కార్యమున నేను నియుక్తుడనే నీ సేవయందు నెలకొనగలను. అసలు యాక్చువల్గా ఏమిటి? ఈ సేవ కూడా, ఇది కూడా నువ్వే చెయ్యాలి. కానీ నువ్వు నన్ను నియమించావు కాబట్టి నీ ఒక్క పనిముట్టుగా నేను చేస్తాను ఈ సేవ. అయితే ఆ సేవ చేసినప్పుడు నిన్ను ఎటువంటి కలవరమును నేను పొందబోను, కానీ ఇది అంతయు నాకు గర్వమును కలిగించవద్దని నిన్ను ప్రార్థించుచున్నాను. ఎంత మంచి ప్రశ్న! నాకు గర్వాన్ని కలిగించొద్దు అని నేను ప్రార్థిస్తున్నాను. మనం చేసే ఏ సేవ అయినా కానీ భగవంతుడి చేతిలో పనిముట్టుగా మళ్ళీ ఇంకొకటి ఏం భావించాలి అంటే, అసలు స్వయంగా భగవంతుడు అవకాశం ఇస్తున్నాడు సేవ చేయడానికి. అందరికీ అందరు అవకాశం ఇస్తారా? భగవంతుడు ఈ అవకాశం ఎవరికి ఇచ్చారు? ఓన్లీ బ్రహ్మదేవుడికే ఇచ్చాడు. అంటే బ్రహ్మదేవుడిని ఎంచుకున్నాడు. అంటే ఆయన చేతిలో ఒక పనిముట్టుగా ఉన్నందుకు బ్రహ్మదేవుడు సంతోషించాలి. మనం కూడా మనకు చేతనైనంత సేవ, కృష్ణ సేవ చేస్తున్నప్పుడు మనకి ఈ అవకాశం దొరికింది. అసలు భక్తులే కాని వాళ్ళు ఎంతమంది, భక్తులైనా కానీ అవకాశం రాని వాళ్ళు ఎంతమంది సేవ చేయడానికి? ఆ విధంగా చూస్తే మనం ఏదో చేస్తున్నామని అహంకరించడం కాదు, అసలు అవకాశమే వచ్చినందుకు, సేవా భాగ్యాన్ని ఇచ్చినందుకు మనం కృతజ్ఞులమై ఉండాలి. అంతే తప్ప అహంకరించొద్దు, గర్వించకూడదు. బ్రహ్మదేవుడు కూడా అదే అడుగుతున్నాడు, నాకు గర్వం రాకుండా చూడు స్వామి అని ముందే ప్రశ్న అది ఆ బ్లెస్సింగ్స్ కూడా ఇవ్వని ఆయన అడిగేశాడు అనమాట. ఎలాంటి భావం? స్వయంగా బ్రహ్మదేవుడికే అటువంటి భావం ఉంది. మరి మిగిలిన వాళ్ళకి ఏం భావం ఉంటుందండి? ఏం భావం ఉండాలి అంటే, ఇక్కడ వీళ్ళందరూ భగవంతుడు, వాళ్ళ యొక్క భక్తులు ఈ కథల రూపంలో, ఇది ఒక నిజంగా జరిగిన మనకి ఇందులో ఏం వివరిస్తున్నారంటే, ప్రతి ఒక్క భక్తుడు కూడా భగవంతుడితో ఎలా ఉండాలి, అసలు మన భావం ఎలా ఉండాలి, మనం ఎప్పుడు కూడా ఎలా భావించాలి అంటే, అసలు భగవంతుడి యొక్క సేవ చేయడానికి నా గురువు నాకు కృపనిచ్చారు. గురువు ఎప్పుడు కూడా సేవ చెయ్యండి, కృష్ణ సేవ చెయ్యండి అని చెప్పడం కాదు. అసలు గురువు మనకి ఆ కృపని ఇవ్వబట్టే మనం సేవ చేయగలుగుతున్నాం. లేకపోతే చేయగలమా? మనం అనుకుంటామేమో మనం చెయ్యగలమని, కానీ అది ఎప్పటికీ సాధ్యం కాదు. గురువు యొక్క కృప లేక భగవంతుడి యొక్క సేవ మనము చెయ్యలేదు. గురువు యొక్క కృప చూపిస్తాడు, అప్పుడు మాత్రమే మనం సేవ చేయగలం. అప్పుడు మనం ఎలా ఉండాలి అంటే వినయంతోనే ఉండాలి. నువ్వు ఎంత వినయంతోని సేవ చేస్తావో అంత త్వరగా మనకి భక్తిలో పురోగతి అనేది వస్తుంది. ఒకవేళ మనలో ఎక్కడైనా వినయంలో ఏ మాత్రం లోపం వచ్చినా ఏం జరుగుతుందంటే నెక్స్ట్ మళ్ళీ మనకు సేవ చేసే అవకాశం రాదు. ఎవరికైనా సేవ చేసే అవకాశం లేకుండా పోతుంది అంటే అక్కడ ఎక్కడో మనం ఏదో తప్పు చేస్తున్నట్టుగా తెలుసుకోవాలి, భావించాలి, అర్థం చేసుకోవాలి. అలా అని కొన్ని పరిస్థితుల వల్ల చేయకపోయినా కానీ నేనేదో తప్పు చేస్తున్నానని భావించకూడదు. కానీ వినయం అనేది చాలా ఇంపార్టెంట్.
ఎవరైతే హంబుల్గా ఉంటారో వాళ్లకు మాత్రమే అవకాశం వస్తుంది. ఆ శిక్షా గురువైనా దీక్షా గురువైనా వినయపూర్వకంగా ఉండే వాళ్ళకి ఎక్కువగా సేవనిస్తారు. ఎందుకంటే వాళ్ళు సేవ చేయడం వల్ల ఎక్కువ ఇబ్బంది ఏం రాదు. నీకు జ్ఞానం కంటే వినయం ఎక్కువ. వినయం ఉంటే జ్ఞానం ఆటోమేటిక్గా వస్తుంది. జ్ఞానం ఎక్కువగా లేదా ఉన్న జ్ఞానంతోనే ఆ శక్తి పరిధిలోనే మనం సేవ చేయొచ్చు. కానీ వినయపూర్వకంగా ఉండడం చాలా ఇంపార్టెంట్. మనము శిష్టాష్టకంలో కూడా చైతన్య మహాప్రభు అంత చెప్పారు. చెప్పిన తర్వాత నువ్వు జ్ఞానం పొందు అని ఎక్కడే చెప్పలేదు. ఏం చెప్పారు? ఫస్ట్ చెప్పింది ఏమిటి? వినయాన్ని నేర్చుకో, హంబుల్గా ఉండు అని చెప్పాడు. నువ్వు జ్ఞానాన్ని పొందు, అప్పుడే నన్ను పొందగలవు అని ఎక్కడా చెప్పలేదు. మొత్తంలో ఎక్కడ కూడా జ్ఞానం గురించి చెప్పలే. ఎక్కడైనా వినయం గురించి చెప్పారు. అంటే జ్ఞానము కంటే ముఖ్యమైనది వినయము. వినయం ఉంటే ఆటోమేటిక్గా జ్ఞానం ఆటోమేటిక్గా మనం పొందగలం. ఇక్కడ మనం ఏం తెలుసుకున్నాం? ఇప్పుడు బ్రహ్మదేవుడు 4 ప్రశ్నలు వేశారు. ఈ 4 ప్రశ్నలకి సమాధానాలుగా స్వయంగా భగవంతుడు ఇప్పుడు సమాధానం చెప్పబోతున్నారు. అవి ఏమిటి? 4 ప్రశ్నలకి 4 సమాధానాలు. ఆ 4 సమాధానాలు 4 చతుశ్లోకి భగవద్గీత శ్లోకాలు. మనకి ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ చూడాలి. 26వ ప్రశ్నకి ఆన్సరు 33వ శ్లోకం, 27కి 34, 28కి 35, 29కి 36. ఈ 33 నుంచి 36 4 శ్లోకాల్లో కూడా మనకి బ్రహ్మదేవుడు అడిగిన ప్రశ్నలకి భగవంతుడు సమాధానం చెప్పారు. అయితే ఇక్కడ చూద్దాం ఈ ప్రశ్నలు ఏమిటి. మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను. ఏమిటి ఆ ప్రశ్నలు? 26వ శ్లోకంలో ఏమి అడిగారు? నీ యొక్క రూపాన్ని గురించి వివరించు. నీది ప్రాకృత రూపం లేనివాడివి. నీది అసలు యాక్చువల్గా నీది అప్రాకృత రూపము, కానీ ప్రాకృత రూపాన్ని కూడా కలిగి ఉన్నావు. అయితే అయినప్పటికీ నువ్వు అప్రాకృతుడివే. అంటే నీ ప్రాకృత రూపం అప్రాకృత రూపం రెండిటి గురించి నాకు వివరించు అని బ్రహ్మదేవుడు ప్రశ్నించారు 26వ శ్లోకంలో. తర్వాత 27లో ఏమడిగారు? మహామాయ యోగమాయ. ఆయన భగవంతుడి యొక్క 2 శక్తులు ఏమిటి? మహామాయ యోగమాయ. అవి బాహ్య శక్తి, ఆంతరింక శక్తి. 2 శక్తులతోని నువ్వు నానా విధమైన సృష్టిని చేశావు. మొత్తం సృష్టిని సృష్టించావు. సృష్టించిన తర్వాత ఆ సృష్టిని మొత్తం కూడా ధరించావు, స్వీకరించావు, అంటే పోషించావు. తర్వాత వాటన్నిటిని కూడా లయం చేశావు. అందుకని నీ మొత్తము శక్తిని గురించి, నీ శక్తిని గురించి నాకు వివరించు అని అడుగుతున్నారు. అంటే నీ శక్తిని గురించి వివరించు అంటే అక్కడ ఏమిటి? భగవంతుడి యొక్క మొత్తము సృష్టింత గురించి కూడా అడుగుతున్నాడు. భౌతిక జగత్తు, ఆధ్యాత్మిక జగత్తు, ఆయన యొక్క ఏమిటి? మహామాయ, ఆయన యొక్క బాహ్య శక్తి, అంతరంగ శక్తి, తటస్థ శక్తి, అన్ని శక్తుల గురించి వివరించమని అడుగుతున్నారు. అది 27వ శ్లోకంలో అది 2వ ప్రశ్న. 3వ ప్రశ్నలో నువ్వు ఈ మహామాయతో యోగమాయతో కలిసి నువ్వు క్రీడిస్తూ ఉంటావు, ఆటలాడుతూ ఉంటావు. ఏం చేస్తాడు ఆయన మాటలాడడము అంటే? ఎన్నో సృష్టిల్ని నువ్వు సృష్టిస్తున్నావు. ఎలా ఉంది నీ సృష్టి అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. బ్రహ్మదేవుడు ఈయన సృష్టిలో, భగవంతుడి సృష్టిలో ఎన్ని రకాల సృష్టిలో నువ్వు క్రీడిస్తూ ఉన్నావు. అసలు ఎన్ని రకాల సృష్టిల్ని చేసావు నువ్వు. ఎన్నో రకాల మనుషుల్ని మనం 84 లక్షల జీవరాశుల్లో చూసుకుంటే ఒక్కొక్క జీవరాశి ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఒక్కొక్క జీవరాశికి ఎంతో భేదాన్ని పెట్టాం. మనం ఇక్కడ ఉండి 84 లక్షల రకాల్లో కొన్ని రకాలు నువ్వు చెప్పు అంటే కష్టపడి ఎతికి చెప్పినా కానీ 10-20కి చెప్పలేపు మళ్ళీ మనం ఆలోచిస్తే ఇంకే ఉన్నాయని. కానీ భగవంతుడు ఎన్ని సృష్టించాడు? 84 లక్షల రకాలు. ఒక్కొక్క జంతువు ఇంకొక జంతువుకు ఆహారం అయ్యేలాగా చూశాడు. ఒక్కొక్క జంతువు ఇంకో జంతువుకు ఆహారం. మళ్ళీ నువ్వు ఇప్పుడు మనం చూడొచ్చు ఏమిటి? మనము మన చైతన్యం అభివృద్ధి చెందాలి అంటే ఏమిటి? ప్రవృత్తి మార్గంలో మనకి ముక్తి రావాలంటే ఏమిటి? ఒక జంతువు నుంచి మనము పురోగతి చెంది ఇంకో జంతువు రూపం పొందుతాం. అలా పురోగతి చెందుతూ మానవ రూపాన్ని పొందుతాం.
అంటే ఎక్కడి నుంచి ఇంత వ్యత్యాసము, ఒక్కొక్క జీవరాశికి మధ్యలో ఇంత వ్యత్యాసాన్ని ఉంచావా? ఎక్కడి నుంచి వచ్చిందయ్యా ఈ సృష్టి అంతా? నువ్వు ఎలా చేశావు? ఏమిటి నీ క్రీడ? అసలు ఆలోచించడానికి కూడా మనకు ఆశ్చర్యం అవుతుంది. మనకు తెలిసింది ఏమిటి? మొక్కలన్నీ ఒకటే మాతాజీ. మనకు తెలిసి లెక్క పెడితే ఒక 10 మొక్కల పేర్లు మించి మనం చెప్పలేం. కానీ ఎన్ని రకాల రకాల మొక్కల్ని నువ్వు సృష్టించావు. ఈ జ్ఞానం, ఈ క్రీడ అంతా ఎక్కడిది? నువ్వు క్రీడిస్తూ ఉన్నావు. ఇక్కడ ఏం అడిగారు 28వ ప్రశ్నలో, 28వ శ్లోకంలో ఏం అడుగుతున్నారంటే, ఈ మాయతో నువ్వు ఆడే ఆట, నువ్వు ఈ ఆట ఎలా ఆడతావు? ఈ మాయతోని నువ్వు చేసే ఈ ఆడే ఆట ఎలా ఉంది అంటే, ఒక సాలె పురుగు తన గూడుని కట్టుకున్నప్పుడు ఎలా కట్టుకుంటుంది, తర్వాత ఎలా క్రీడిస్తుంది, దాంట్లో మళ్ళీ దాన్ని ఎలా ఉపసంహరిస్తుంది. ఈ క్రీడ అంతా నీ శక్తులు ఏమిటి, నీ శక్తులతోని ఈ సృష్టి అంతా ఎలా చేస్తున్నావు, ఎలా క్రీడిస్తున్నావు, తర్వాత ఎలా ఉపసంహరిస్తున్నావు, నీ క్రీడ గురించి నాకు చెప్పు. మాయతో నువ్వు చేసే క్రీడ ఏంటి అని 28వ శ్లోకంలో 3వ ప్రశ్న వేశారు. తర్వాత 29వ శ్లోకంలో 4వ ప్రశ్న ఏమంటున్నారు? నువ్వు ఎన్నో జీవుల్ని సృష్టించావు కదా, నువ్వు సృష్టి చేశావు, సర్గ చేశావు, నన్ను విసర్గ చేయమంటున్నావు, ఎన్నో జీవుల్ని సృష్టించమంటున్నావు. అయితే ఈ సృష్టి చేసిన తర్వాత నా సేవకి నేను ఎలా ఉండాలి అంటే, నీ చేతిలో ఒక పనిముట్టునై ఉండాలి. కానీ దేనికి కూడా మనము బంధింపబడకూడదు. ఇక్కడ మనం ఒక ఉదాహరణ చూడవచ్చు. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే, మనకి ఏదైనా ఒక సేవ ఇస్తారు, ఒక టెంపుల్లో కానీ ఒక సెంటర్లో కానీ మన సీనియర్స్ ఎవరైనా సేవ ఇస్తే ఆ సేవ మనం చేస్తూ ఉంటాం. తరువాత ఆ సేవ కంటే ఈ సేవ ఉత్తమమైంది, ఈ సేవ చేస్తే ఇంకా ముఖ్యం, ఇది చాలా ఇంపార్టెంట్, ఈ సేవ చెయ్యంటే, నేను ఇన్ని రోజులు ఇది చేస్తున్నా కదా మాతాజీ, నాది ఎందుకు మార్చేస్తారు? అంటే ఇంకా ఉత్తమమైందైనా నీకు అది బెటరు, నీకు ఇది చేస్తే నువ్వు అవసరము, ఇక్కడ సేవ నువ్వు చేస్తే ఇది అవసరం అన్నా ఆలోచిస్తాం. ఎందుకంటే ఆల్రెడీ మనం చేసే సేవకి మనం ఆల్రెడీ ఏం చేసాం? బంధులం అయిపోయాం. అంటే దాని మీద మోహం అలవాటు పడి వచ్చేసింది. అలవాటు పడిపోవడం కాదు, అదొక విధంగా బంధింపబడ్డాం అనమాట. ఎప్పుడు కూడా దేనికి కూడా మనం బంధింపబడకూడదు. మన సీనియర్స్ మన సేవని గనక మార్చేస్తే, ఓ నువ్వు ఇంతకంటే ఇదైతే బాగా బెటర్గా చేయగలవు, ఇది ఎవరైనా చేయగలరు కానీ ఈ సేవ నువ్వు మాత్రమే చేయగలవు. అప్పుడు ఎప్పుడు కూడా సేవకు కూడా బంధింపబడకూడదు. ఎలా ఉండాలి? భగవంతుడి చేతిలో పనిముట్టు. నువ్వు ఈ పని చేయమంటే ఇది చేస్తాను, ఇది వద్దు అది చెయ్యంటే అది చేస్తాను, అలా సేవ చెయ్యాలి. మరి సేవ చేయడానికి జ్ఞానం కావాలి కదా. సరి అయిన జ్ఞానాన్ని, సరి అయిన శిక్షణని నాకు ఇవ్వు అని ఎవరు అడుగుతున్నారు? ఇక్కడ బ్రహ్మదేవుడు అడుగుతున్నాడు. మళ్ళీ ఇదంతా చేసిన తర్వాత ఇవి 4 ప్రశ్నలు. 4 ప్రశ్నలకి సమాధానంగా 4 చతుశ్లోకి భాగవతం శ్లోకాల్లో మనం ఆన్సర్ తెలుసుకుంటాం. ఇక్కడ 30వ శ్లోకంలో ఏమన్నారు? మరి ఈ సేవ చేసేటప్పుడు నేను ఒక పనిముట్టుగా చెయ్యాలి, కానీ నాకు ఈ సేవ వల్ల నాకు గర్వం రాకూడదు, అది కూడా అడుగుతున్నారు అనమాట. నాకు గర్వము రాకూడదు, గర్వం రాకుండా సేవ చేసేటటువంటి భాగ్యాన్ని నాకు ఇవ్వు అని అడుగుతున్నారు అనమాట. ఇక్కడ ఎలా ఆయన యొక్క మిత్రభావంలో ఆయన సేవ చేస్తూ ఉన్నారు. సకుల్లాగా భగవంతుడు కరచాలనం చేశారు కదా, అంటే ఒక సాఖ్య భావంలో బ్రహ్మదేవుడు ఉన్నారు. ఇప్పుడు ఆయన నాకు గర్వం రాకుండా సేవ చేసే భాగ్యాన్ని ఇవ్వు అని అడిగారు. ఇప్పుడు ఆయన ప్రశ్నలు అడిగేశారు బ్రహ్మదేవుడు, 4 ప్రశ్నలు అడిగారు. ఇప్పుడు 31వ శ్లోకంలో భగవంతుడు ఆన్సర్ చెప్పడం ప్రారంభించారు. ఆన్సర్ చెప్పడానికంటే ముందుగా ఏం చేస్తున్నారు? నీ జ్ఞానాన్ని నేను ఇస్తాను, కానీ నేను ఇచ్చే జ్ఞానం ఎటువంటిది, ఆ జ్ఞానం గురించి చెప్తున్నారు. ఇప్పుడు నేను నీకు ఒక సీక్రెట్ చెప్తాను, కానీ నేను చెప్పే సీక్రెట్ ఎలా ఉంటుందో తెలుసా? అది ఎంత గ్రేటో తెలుసా? ఇప్పుడు నీ హెల్త్ ఇలా ఉందా, నీ హెల్త్ మొత్తం బాగైపోతుంది, నేను ఒక సీక్రెట్ చెప్తాను, కానీ ఆ సీక్రెట్ ఎంత గొప్పదంటే, నేను ఇంతకుముందు ఎవరెవరికో చెప్పాను, అసలు ఈ సీక్రెట్ ఎవరికీ తెలీదు, నీకు మాత్రమే చెప్తున్నాను, ఈ సీక్రెట్ తెలిస్తే నీ హెల్త్ అంతా బాగైపోతుంది. అంటే నువ్వు చెప్పే సీక్రెట్ గురించి ముందే ఆ రహస్యం గురించి నువ్వు ఇంకా వివరిస్తూ ఉన్నావు అనమాట. భగవంతుడు చెప్పే సమాధానం ఉంది కదా, 4 ప్రశ్నలకి 4 ఆన్సర్స్, అది ఎలా ఉంది అనేది మనకి 31, 32లో వివరిస్తున్నారు. అదేమిటి ఒకసారి చూద్దాం. శ్రీ భగవాను వాచ
జ్ఞానం పరమగుహ్యం మే యద్విజ్ఞాన సమన్వితం సరహస్యం తదంగంచ గృహాణాగదితం మయా. ఇక్కడ ఏమంటున్నారంటే విజ్ఞాన సమన్వితం, నేను నీకు జ్ఞానం ఇస్తాను. ఆ జ్ఞానం ఎలాంటిది అంటే పరమగుహ్యమైన జ్ఞానము. ఆ జ్ఞానము విజ్ఞాన సమన్వితం. విజ్ఞాన సమన్వితం అంటే అనుభవంతో కూడుకున్నది. విజ్ఞానం అంటే ఏమిటి? అనుభవంతో కూడుకున్నది. ఇప్పుడు నన్ను ప్రశ్న ఏం చేశావు? ప్రాకృత రూపము నా అప్రాకృత రూపం గురించి ప్రశ్నించావు కదా. ప్రశ్నిస్తే ఇప్పుడు మనలాంటి వాళ్ళు ఇదంతా చదివినా, ఇంకెవరికైనా జ్ఞానం ఉన్నా, ఎవరైనా చెప్పినా ఏం చెప్తారు? జ్ఞానమే ఇవ్వగలరు. కానీ మనం సాధన చేస్తే భగవంతుడి కృప లభిస్తే అప్పుడు నువ్వు భగవంతుడి రూపాన్ని దర్శించుకుంటావు. కానీ అనుభవపూర్వకమైన జ్ఞానం ఇవ్వాలి అంటే సాధారణమైన మనుషులకి సాధ్యం కాదు. భగవంతుడు ఏం చెప్పాడంటే, ఇప్పుడు నువ్వు నా రూపం చూపిమన్నావు కదా, ఎలా ఉంటుందో అడిగావు కదా, నేను చెప్పడమే కాదు నీకు అనుభవపూర్వకంగా నా రూపాన్ని చూపిస్తాను కూడా అని చెప్తున్నారు. ఎవరైనా చూడగలరా? భగవంతుడి యొక్క రూపాన్ని చూపించగలరా? చూపించరు. భగవంతుడే స్వయంగా కదా చెప్పేది. అందుకని ఆయన చూపించగలరు, నేను చూపిస్తాను అని చెప్తున్నారు. ఇక్కడ ఇంకేమంటున్నారు? ఈ జ్ఞానం ఏముంటుంది, ఎలా ఉంటుంది అంటే ఇది పరమగుహ్యమైన జ్ఞానం. పరమగుహ్యమైన జ్ఞానం ఏమిటి? ఇప్పుడు భగవంతుడి యొక్క రూపం గురించిన జ్ఞానం ఏమిటి? భగవంతుడు నిరాకార బ్రహ్మం, నిర్విశేషం. ఆయన ఎలా ఉంటాడో తెలియదు, ఆయనకు ఒక రూపం లేదు. అది మాత్రమే అందరూ అర్థం చేసుకుంటూ ఉన్నారు. ఇప్పటి వరకు ఎవరిని మీరు మన ఇస్కాన్ తప్ప, వైష్ణవులు తప్ప మిగిలిన ఎవరినైనా అడగండి, 90% బయట వాళ్ళని అడిగితే ఇంకెక్కువ పర్సెంటే కావచ్చు, వాళ్ళు భగవంతుడికి రూపం లేదు అనే చెప్తారు. రూపం ఉంది అని మనం చెప్పినా వాళ్ళు ఒప్పుకోరు. మీరు ఏ క్లాస్ అయినా వినండి, మీరు బయట వాళ్ళు కొంతమంది చెప్తూ ఉంటారు, వాళ్ళు కృష్ణ గురించే చెప్తారు, మనం కృష్ణ గురించే చెప్తున్నాం కదండి అంటారు. మీరు వాళ్ళ జ్ఞానాన్ని కొంచెం డీటెయిల్గా వివరండి. ఒక 2 minutes వాళ్ళు చెప్పేది వింటే వెంటనే మనకు అర్థమవుతుంది వాళ్ళు ఏం చెప్తున్నారని. వాళ్ళ జ్ఞానం మొత్తంలో ఏం చెప్తారంటే భగవంతుడికి రూపం లేదు. మరి ఎందుకు భగవంతుడు రూపం తీసుకొని వచ్చాడు అంటే, రూపం లేని భగవంతుడిని నువ్వు అర్థం చేసుకోలేవు కదా. మరి నీకు అర్థం కావాలి అంటే ఏం చేయాలి? నీకు అర్థం అవ్వడం కోసము ఒక రూపం తీసుకొని వచ్చి ఆయన ఎన్నో లీలలు చేసి ఆయన వెళ్ళిపోయాడు. కానీ అసలైన భగవంతుడికి రూపం లేదు. ఈ మాట అంటే చాలా చాలా కోపం వస్తుంది చైతన్య మహాప్రభుకి. ఒకసారి అద్వైతాచార్య ఏం చేస్తారంటే, ఎప్పుడు అద్వైతాచార్య చైతన్య మహాప్రభు కంటే వయసులో చాలా పెద్ద, ఆయన ఎంతో మర్యాదని గౌరవాన్ని చూపిస్తూ ఉంటారు, ఎప్పుడు ఏమనరు. మంచిగా గౌరవాన్ని చూపిస్తూ ఇంకా ఆయనతో జ్ఞానం ఏమన్నా డిస్కషన్ చేసేవారు. ఆయన ఎంతో ప్రేమగా ఉండేవారు. కానీ ఒకసారికి అద్వైతాచార్యకి అనిపించిందంట, ఏమని? ఎప్పుడు చైతన్య మహాప్రభు నన్ను ఏమనరు, ఎలా అయినా సరే ఇప్పుడు ఎవరికైతే ఎవరి మీదైనా కృప ఎక్కువ ఉంటుందో వాళ్ళ మీద కోపం ఉంటుంది. వాళ్ళు ఏమైనా తప్పు చేస్తే చివాట్లు పెడతారు. కానీ మహాప్రభు నన్ను ఎప్పుడు ఏమనరు. ఏం చెయ్యాలి అని ఆలోచించి ఆయనకు ఎలా అయినా కోపం తెప్పించాలి అని అద్వైతాచార్య ఏం చేస్తారంటే, ఒకసారి వెళ్ళి చెప్పడం మొదలు పెడతారనమాట, భగవంతుడికి రూపం లేదు, ఆయన నిరాకార బ్రహ్మం, నిర్విశేషం, ఆయన ఎవరు కూడా వర్ణించలేదు అని ఆయన మాయావాద తత్వాన్ని చెప్తూ ఉన్నారు. చెప్తూ ఉంటే ఇది ఎవరికో తెలిసి వాళ్ళు వెళ్ళి మా చైతన్య మహాప్రభుకి చెప్పారు. చైతన్య మహాప్రభువు స్వయంగా వచ్చారు, ఆయన మాయావాదం చెప్తూ ఉన్నారు. చైతన్య మహాప్రభు ఎంత కోపం వచ్చిందంటే వెళ్ళి ఆయన్ని వంగబెట్టి గుద్దడం ప్రారంభించారు, కొడుతూనే ఉన్నారు. కొడుతూ ఉంటే, నేను అక్కడ వైకుంఠధామంలో నేను స్థితున్నై ఉంటే నువ్వు ఇక్కడ వచ్చి నాకు రూపం లేదని చెప్తావా అని కోపంగా అద్వైతాచార్యని కొడితే, అప్పుడు అద్వైతాచార్య వాళ్ళ భార్య బాధపడుతూ ఉంది, ఆయన చాలా ముసలివాడని. కానీ అద్వైతాచార్య మాత్రం సంతోషిస్తూ ఉన్నాడు, అమ్మయ్య ఎలా అయినా నేను చైతన్య మహాప్రభుతో తన్నులు తిన్నాను, నాకు ఇప్పటికీ కొంచెం కృప చూపించారు నా మీద అని. అంటే చూడండి, స్వయంగా భగవంతుడికి ఎంత కోపం అంటే, ఆయనకి రూపం లేదు అని ఎవరైనా అంటే ఆయనకి చాలా కోపం.
ఎందుకంటే ఆయన రూపంతో ఆయన ఉన్నప్పుడు సశరీరంగా ఆయన ఉన్నారు కాబట్టి అది ఆధ్యాత్మికదైన దేహం అనుకోండి. కాకపోతే మనలాంటి దేహమే ఉంది. అంటే మనకు ఒక రూపం ఉంది. కానీ భగవంతుడికి రూపమే లేదంటే మనకంటే ఇంకా తక్కువ స్థాయిలో ఉన్నాడనా ఎలా అర్థం చేసుకోవాలి? కొంతైనా మనము ఎవరేది చెప్తే అది వినడం కాదు. కొంత మనం కూడా బుర్రతో ఆలోచించాలి. అప్పట్లో నాకు ఏమీ తెలీదు. కానీ అప్పట్లో 'హరహర మహాదేవ్' సీరియల్ చూస్తే అందరు చెప్పేవాళ్ళనమాట. ఏమిటి భగవంతుడికి రూపం లేదు, రూపం లేదని. ఎన్ని సార్లు చెప్పినా మనసు ఒప్పుకునేది కాదు. అదేంటి ఇప్పుడు భగవంతుడికి రూపం లేకపోవడం? ఇంత అందమైన కృష్ణ రూపం ఉంటే ఆయనకు రూపం లేదు అంటే, ఈ కృష్ణ రూపం అంతా మిథ్య? అంటే కృష్ణుడికి రూపం లేదా? అని అప్పట్లోనే బాధ అనిపించేదనమాట నాకు. ఇంక ఎవరిని ఆరాధిస్తాం చెప్పండి? అలా ఎవరికైతే వైష్ణవుల యొక్క కృప దొరుకుతుందో వాళ్ళు మాత్రమే భగవంతుడికి రూపం ఉందని, ఆ రూపం ఎంత అందంగా ఉంటుంది, ఆయన గుణగణాలు ఏమిటి అవన్నీ ఎవరు తెలుసుకుంటారు? వైష్ణవుల యొక్క కృప ఉన్నవాళ్లే. వైష్ణవులకి ఎవరు వైష్ణవులు అవుతారు? ఎన్నో జన్మలు భగవంతుడికి ప్రియంగా ఎంతో కొంత సేవ చేసిన వాళ్ళు, లేకపోతే ఎంతో శుద్ధ భక్తులు ఉంటారు కదా, వాళ్ళు కొంత మన మీద సుకృతి చూపిస్తే మాత్రమే. ఎవరైనా భక్తుల యొక్క కృప ద్వారానే, అది భక్తుల యొక్క స్థాయి ఎంతైనా ఉండనివ్వండి, ఎంత తక్కువ స్థాయి ఇప్పుడిప్పుడు వచ్చిన భక్తులైనా కావచ్చు, వాళ్ళ శక్తి సామర్థ్యాల మేరకు వాళ్ళ కొంత కృప చూపిస్తేనే ఎవరైనా కొత్త వాళ్ళు భక్తిలోకి రాగలరు. భక్తుల యొక్క కృప లేకుండా భక్తిలోకి ఎవరు కూడా రాలేరు, ఎవరు భక్తులు కాలేరు. భక్తుల కృపనే ఇంకొకరిని భక్తులుగా మారుస్తుంది. ఇది ఒక్కటేనండి, వేరే కొత్త ఫార్ములా ఏమీ లేదు. ప్రభుపాల వారు అందుకే చెప్తారు, భక్తి యోగాన్ని ఇచ్చేది కేవలం నారద మహాముని అని. ఆయన శక్తి మేరకు ఆయన ఇస్తారు. మనలాంటి సామాన్యులు కూడా కొత్త వాళ్ళని తీసుకుని రావచ్చు. ఎంతో కొంత కృప అనేది వాళ్ళ మీద చూపించవచ్చు. అందుకనే గురు మహారాజ్ ఏం చేస్తారంటే, ఎక్కడికి వెళ్ళినా మీరు ఒక బుక్ ఇవ్వండి, కొంత ప్రచారం చేయండి, ప్రసాదం ఇవ్వండి అని చెప్తూ ఉంటారు. ఎవరో ఒకళ్ళు కొత్త వాళ్ళు భక్తిలోకి వస్తారు అని. అది అటువంటి రూపము కేవలము మనకి వివరించారు, భగవద్గీతలో వివరించారు భగవంతుడి యొక్క రూపం గురించి. ఇప్పుడు శ్రీమద్ భాగవతంలో కూడా వివరిస్తూ ఉన్నారు. ఇక్కడ ఏమిటి ఆ రహస్యమైన రూపము? ఆ రహస్యమైన రూపాన్ని మనము ఎలా అర్థం చేసుకోవాలి? ఆయన యొక్క ఆ రహస్య రూపాన్ని అర్థం చేసుకోవాలి అంటే కేవలం భక్తి ద్వారానే సాధ్యము. కేవలం భక్తి. ఎప్పుడైతే మనం భక్తులం అవుతామో అప్పుడు మనం ఏం తెలుసుకుంటాం? పరమగుహ్యం, ఆయన రూపాన్ని గురించిన రహస్యాన్ని తెలుసుకుంటాం. ఇక్కడ కింద చెప్తున్నారు చూడండి, స రహస్యం తదంగంచ గృహాణ గదితం మయా. భక్తి యోగంతో మనం సాధనం చేస్తే అప్పుడు ఏం చేస్తుంది? ఆయన యొక్క రహస్యాన్ని మనం గ్రహిస్తాం. ఏమిటా రహస్యము అంటే ప్రేమ భక్తి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? స్వయంగా భగవంతుడు, నేను జ్ఞానాన్ని విజ్ఞానాన్ని ఇస్తాను. నా అసలైన భక్తి ఏమిటి అంటే ప్రేమ భక్తి. అసలు భక్తి అంటేనే ప్రేమ. ప్రేమ లేకుండా భక్తి అనేది లేనే లేదు. భగవంతుణ్ణి ఇక్కడ మనము చెప్పవచ్చు. ఎలా అంటే ఇక్కడ మనం చూస్తే ఎవరింట్లో అయినా ఎవరి గురించి అయినా రహస్యాలు ఉన్నాయనుకోండి, ఆ రహస్యాలు ఎవరైనా చెప్తే మనం ఎలా వింటాం? చెవులు రిక్కించుకొని వింటాం. ఇది పక్కింటి వాళ్ళది, ఎదురింటి వాళ్ళది, డివోటీస్దైనా ఒక డివోటీది, మాతాజీ మీకు తెలుసా ఏమైందో? అవునా, ఏమైంది? అలా వింటుంటాం. అంటే మరి భగవంతుడి గురించిన రహస్యం అంటే, మాకు భగవంతుడి గురించిన రహస్యాలు ఏం వద్దులేండి, పక్కింటి ఆవిడ రహస్యమే నాకు చాలా ఇష్టం. ఆ చైతన్యంలోనే ఉన్నాం ఇన్ని రోజులు. ఆ చైతన్యం నుంచి బయటకు వచ్చి ఏం చేయాలి? భగవంతుడు స్వయంగా నా రహస్యాన్ని నేను చెప్తాను అని చెప్తున్నారు. నా రహస్యాన్ని నేను చెప్తాను. ఏమిటా రహస్యం? ప్రేమ భక్తి ఆ రహస్యం. ఎలా పొందాలండి దాన్ని? దాని యొక్క అంగం ఏమిటి? తదంగంచ. అంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, దాన్ని ఎలా పొందాలి అంటే
దానికి అవసరమైన సంపత్తి ఏమిటి? సాధన భక్తి. సాధన భక్తిని ఎవరైతే చేస్తారో వాళ్ళు మాత్రమే ప్రేమ భక్తి స్థాయికి వెళ్ళగలరు. అంటే నేను వివరిస్తాను, నా రూపం గురించి వివరిస్తాను, విజ్ఞాన సహితం నీకు అనుభవపూర్వకంగా అర్థమయ్యే విధంగా రూపాన్ని నీకు దర్శనం చేయిస్తాను. ఆ రూపాన్ని నువ్వు పొందాలి అంటే ఎలా పొందాలి? సాధన భక్తి అవసరం. ఆ సాధన భక్తి గురించి కూడా నేను చెప్తాను. ఇవన్నీ నువ్వు అడగలేదు, కాకపోతే నా రూపం గురించి అడిగావు కదా, మరి నా రూపాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి అంటే ఇవన్నీ కూడా అవసరం. అందుకే నేను ఇవన్నీ కూడా వివరిస్తాను అని స్వయంగా భగవంతుడు చెప్తున్నాడు. ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నాడు? ఒక 32వ శ్లోకం కూడా చూద్దాం ఒకసారి. యవానహం యథా భావో యద్రూపా గుణకర్మకః తదైవ తత్వవిజ్ఞానం అస్తు తే మదనుగ్రహాత్. నా వాస్తవమగు నిత్య రూపము, నా దివ్య అస్తిత్వము, రంగు, గుణములు, కర్మలనడి నన్ను గూర్చిన సమస్తము నా అనుగ్రహమున నిజానుభూతి ద్వారా నీ యందు జాగృతమగు కాక. ఇక్కడ చెప్తున్నారు చూడండి, ఈ ఒక్క శ్లోకమే, తర్వాత మనము మిగిలిన తర్వాత చర్చిద్దాం. ఇది మాత్రం కొంచెం శ్రద్ధగా వినండి. ఇక్కడ ఏమంటున్నారు? నా వాస్తవమగు నిత్య రూపము నీకు తెలియజేస్తాను. ఏమిటైన వాస్తవమగు నిత్య రూపం ఏమిటి? ఇప్పుడు ఈ శ్లోక ఎవరెవరికి చెప్తున్నారండి? కృష్ణుడు బ్రహ్మదేవుడికి చెప్తున్నాడు. బ్రహ్మదేవుడికి చెప్తున్నాడు మాతాజీ. అంటే కృష్ణుడు బ్రహ్మదేవుడికి చెప్తున్నాడు, కానీ ఇక్కడ చెప్పే రూపం ఏమిటి అంటే ఆయన విష్ణు రూపంలో చెప్తున్నారు. ఉమ్. అందుకని ఇక్కడ ఏమన్నారు? నా వాస్తవమగు నిత్య రూపం. ఆయన యొక్క అసలు రూపం, నిత్య రూపం ఏమిటి? ద్విభుజ రూపం. ద్విభుజ రూపం, స్వయంగా కృష్ణుడు. అంటే విశ్వరూపం. నా వాస్తవమగు దివ్య రూపము నీకు జాగృతమవుతుంది, అంటే నీకు ప్రకటమవుతుంది, అంటే నా అసలైన కృష్ణ రూపం నీకు దర్శనం అవుతుంది అని చెప్తున్నారు. ఎప్పుడు? బ్రహ్మ విమోహన్ లీలాలో స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు ఆయన యొక్క శక్తిని, ఆయన యొక్క విస్తారాన్ని, ఎంత శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నాడో మొత్తం తెలియజేశాడు బ్రహ్మదేవుడికి కదా. ఆయన చెప్తున్నారు ఏమిటి? ఇన్ ఫ్యూచర్ లో నా దర్శనం నీకు అవుతుంది అని ఇచ్చేశారు, బ్లెస్సింగ్స్ ఇచ్చారు. ఆ తర్వాత ఏం చెప్పారు? నా దివ్య అస్తిత్వము, రంగు, గుణములు, కర్మలు అంటే ఏమిటి? ఆయన లీలలు, నన్ను గూర్చిన సమస్తమును నా అనుగ్రహమున నీ నిజానుభూతి ద్వారా నీ యందు జాగృతమగుగాక. నన్ను, నా ఒక్క రూపమే కాదు, ఏం చెప్తున్నారు చూడండి, నా దివ్య అస్తిత్వము. అసలు నా అస్తిత్వం ఏంటి? భగవంతుడు కృష్ణుడు ఇలా ఉన్నాడు, అయిపోయింది. మొత్తం ఆయన గురించి డీటెయిల్ గా తెలుసుకోవాలి. హరే కృష్ణ డివోటీస్ మ్యూట్ లో ఉండండి. ఇక్కడ ఏమంటున్నారు? ఆయన అస్తిత్వము, ఆయన రంగు, గుణాలు. ఆయన రంగు ఏమిటండి? మనందరికీ తెలుసు కదా, బ్లూయిష్ బ్లాక్. శ్యామ సుందరుడు. శ్యామ సుందరుడు తెలుసు కదా. మళ్ళీ ఇలా చెప్పేది ఏమిటి? డీటెయిల్. మరి అందరికీ తెలిసిందైనా నేను చెప్తాను అంటున్నాడు అంటే ఇంకా అర్థం చేసుకోవడానికి ఏదో ఉంది అని అర్థం, అంతే కదా. ఏమంటున్నారు? రంగు, గుణాలు, కర్మల గురించి కూడా నేను వివరిస్తాను. ఇది ఇప్పుడు ఇంపార్టెంట్. ఇది ఎలా చెప్తాను, ఏం చెప్తాను అంటున్నాడు? ఏం తెలియదు, మా గుణాలు మాకు అన్ని తెలుసు కదా, ఎప్పుడు వింటూనే ఉన్నాం, చదువుతూనే ఉన్నాం కదా, ఇంకా ఎలా అర్థం చేసుకోవాలి? ఆయన కర్మల గురించి కూడా చదువుతూనే ఉన్నాం, ఏం చెప్తారు? ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనము కర్మలు, భక్తి ఏదైనా చూడాలి అంటే ఒక కర్మ అంటే ఎలా చూడాలి? ఒక సాధారణమైన ఒక భౌతిక కర్మ చూద్దాం. ఏమిటి? ఎవరైనా వెళ్ళి పొలం దున్నారు, విత్తనాలు వేశారు, పంట పండించారు, వాళ్ళకి పంట వచ్చింది అనుకోండి. అదేమిటి? ఒక భౌతికమైన కర్మ. కానీ ఆ కర్మ చేయడానికి కూడా భగవంతుడి అనుమతి అవసరమా కాదా? భగవంతుడి అనుమతి లేకుండా ఎవరైనా చేయగలరా? చేయలేరు. మనం ఇందాక చెప్పుకున్నాం ఏమిటి? మనకి ఏం పని చేసినా శాంక్షనర్ ఎవరు? భగవంతుడు, కృష్ణ భగవానుడు శ్రీకృష్ణ అనుమతించేవాడు. మనం ఏ పని చేసినా
పరమాత్మ పరమాత్మ శాంక్షనర్ పరమాత్మ ఉపద్రష్ట ఉపద్రష్ట హనుమంత ఎవరు పరమాత్మ చేసిన భగవంతుడే కానీ పరమాత్మ రూపంలో మనకు అనుమతిస్తాడు అంటే ఏమిటి మనం భౌతిక కర్మ చేసినా అనుమతి ఇచ్చేవాడు ఆయనే మరి మనం ఆధ్యాత్మికంగా భగవంతుడి సేవ చేస్తే దానికి కూడా అనుమతి ఇచ్చేవాడు ఆయనే ఆయన ఆంతరంగిక శక్తి యొక్క భగవంతుడి యొక్క ఆంతరంగిక శక్తి యొక్క కృపాశక్తి యొక్క వృత్తి అదే సాధనా భక్తి ఆయన భగవంతుడి యొక్క ఆంతరంగిక శక్తి యొక్క కృప ఉంటుందిగా ఆ శక్తి యొక్క వృత్తులు ఏమిటి అంటే ప్రేమ భక్తి సాధన భక్తి ఆయన యొక్క కృప లేకుండా మనము సాధన భక్తిని కూడా చెయ్యలేము ఇప్పుడు హరే కృష్ణ మహామంత్రాన్ని మీరందరూ 16 మాలలు జపిస్తున్నారు అనుకోండి ఆయన యొక్క శాంక్షన్ చేస్తేనే మనం చెయ్యగలం ఎంతమంది ఉన్నారు మాతాజీ చాంటింగ్ చెయ్యలేని వాళ్ళు కృష్ణ కథ వినలేని వాళ్ళు సేవ చెయ్యలేని వాళ్ళు ఎంతో మంది వేల మంది లక్షల మంది కోట్ల మంది ఉన్నారు చెయ్యగలిగిన వాళ్ళు తక్కువ మంది చేయలేని వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉన్నారు అవునా కాదా 100% చెయ్యలేని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఎవరికైతే భగవంతుడి యొక్క ఆంతరంగిక కృపాశక్తి వాళ్ళ మీద పడుతుందో అప్పుడు వాళ్ళు సాధనా భక్తి చేయగలరు సాధనా భక్తిలో మనం చేసే నవవిధమైన భక్తి మార్గాలు అవి అన్నీ కూడా సాధనా భక్తే అందులో ఏం చేసినా భగవంతుడి యొక్క కృప కావాలి అయితే ఇది ఒకటి మనం అందరం సాధనా భక్తిలో ఇంకా ప్రేమ భక్తి కూడా ఉంటుంది సాధనా భక్తి అయినా సరే ప్రేమ భక్తి అయినా సరే భక్తి చేసినప్పుడు మనం సాధన చేసినప్పుడు మనం ప్రేమ భక్తిలో ఉన్నా సరే ఇప్పుడు చేసే వాళ్ళందరూ కూడా ఈ భక్తి సాధన చేసే వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలో ఉంటారు అందరూ ఒకే స్థాయిలో ఉంటారా బయటికి చూడ్డానికి ఒకే విధంగా అనిపించవచ్చు కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలో ఉంటారు దీనికి సీనియరు జూనియర్ అనేది ఏం సంబంధం లేదండి జూనియర్స్ కూడా ఎంతో ఉన్నతమైన స్థాయిలో ఉండొచ్చు సీనియర్ కూడా ఎంతో తక్కువ స్థాయిలో ఉండవచ్చు వాళ్ళ యొక్క భావము వాళ్ళ యొక్క గుణము వాళ్ళ యొక్క పరిమాణము అన్నీ కూడా వేరు వేరు లెవెల్లో ఉంటాయి వేరు లెవెల్లో ఉంటాయి ఇప్పుడు నువ్వు ఏ లెవెల్లో ఉన్నావో నువ్వు ఏ స్థాయిలో ఉన్నావో నువ్వు ఎలా భగవంతుడితోని భగవంతుడికి ఇప్పుడు ఏంటి భక్తి అంటే ఏమిటి ప్రేమ భగవంతుడితోని ప్రేమ భావంలో ఉన్నాం అది ఏమిటి అది శాంతం కావచ్చు దాస్యం కావచ్చు సాఖ్యము వాత్సల్యము మాధుర్యం అయితే నీ భావన అనేది వేరుగా ఉంది ఇప్పుడు భావన చూద్దాం ఏమిటి సాఖ్యరసము భావన ఏమిటి ఇప్పుడు సాఖ్యరసంలో భగవంతుణ్ణి అందరూ కూడా ప్రేమిస్తూ ఉన్నారు అందులో కూడా పరిమాణంలో గుణంలో భేదం ఉంటుంది ఎలా ఇప్పుడు అర్జునుడు వేరు అర్జునుడు కూడా సాఖ్యరసంలో ఉన్నాడు కానీ అప్పుడప్పుడు భగవంతుడిగా చూశారు భగవంతుణ్ణి ఎంత ఒక లెవెల్ వరకే ఆయన సాఖ్యరసం కానీ ఈ వ్రజధామంలో ఉన్నటువంటి సాఖ్య భక్తులు ఉన్నారు కదా వీళ్ళెవరు తోక కృష్ణ మధుమంగళ్ వీళ్ళందరూ కూడా వాళ్ళ సాఖ్య భక్తులు ఉన్నారు కదా ఎప్పుడు ఆయనతో ఉంటారు కదా వీళ్ళందరూ కూడా ఎంత భక్తి అంటే మధుమంగళ కృష్ణుడు వచ్చి మీ అమ్మ ఏం పెట్టింది నాకు కొంచెం ఇయ్యవా మధుమంగళ ఎంత బతిలాడినా లేదు నేను ఎవ్వరికి ఇవ్వను నేను ఇవ్వనంటే ఇవ్వనంతే మనము ఏదైనా అడిగితే బాగుండు అడగడం కాదు మేమే చేసి పెడతాం ఆయన మనం వచ్చి తినడానికి ఆయన రెడీగా లేడు నేను స్వీకరించడానికి రెడీగా లేడు మనకున్న భక్తి అలాంటిది ఆయన నేను ఇవ్వను పో కృష్ణ అన్నా కాదు నాకు కొంచెం ఇవ్వ అంటే ఆయనది ఏంటి మళ్ళీ వాళ్ళు పనిష్మెంట్లు కూడా ఇస్తారు కృష్ణుడికి అంటే వాళ్ళ సాఖ్యబంతి ఎంతో పరిమాణంలో ఎంతో గొప్పది గుణంలో కూడా అసలు భగవంతుడు కృష్ణుడు అనే భావనే వాళ్ళకి లేదు నీ పరిమాణము నీ గుణము ఏ విధంగా ఉందో నీ భక్తిది దాన్ని బట్టే అదే స్థాయిలో మనము కృష్ణుడి యొక్క నిత్య రూపాన్ని అర్థం చేసుకుంటాం ఆయన అస్తిత్వాన్ని అర్థం చేసుకుంటాం ఆయన రంగుని ఆయన గుణాన్ని ఆయన లీలల్ని మనం అర్థం చేసుకుంటాం ఈ సాఖ్య భావంలో ఉన్నటువంటి భక్తులకి మాధుర్య భావంలో ఉన్నటువంటి భక్తులకి ఏ రూపాన్ని చూపిస్తాడో వీళ్ళకి ఆ రూపాన్ని చూపించడు వాళ్ళకి ముందులో ఎటువంటి గుణాలు ఉంటాయి కృష్ణుడికి
ఈ సాఖ్య భావంలో ఉన్న వాళ్ళ ముందు ఆ గుణం ఉండదు. దాస్య భావంలో ఉన్న వాళ్ళకి అసలు ఏమీ చూపించడు. ఉదాహరణ మనకు అర్థమవుతుందిగా మీకు అందరికీ. ఇక్కడ మనము అర్థం చేసుకోవచ్చు ఎలా. ఇప్పుడు ఎవరైనా కొంతమంది మాధుర్య భావమే అనుకోండి, మాధుర్య భావంలో ఉన్న ఐశ్వర్య భావంతో కూడిన మాధుర్య భావం అయితే వాళ్ళకి ద్వారకా కృష్ణుడి దర్శనం అవుతుంది. ద్వారకా కృష్ణుడిలాగా ఆయన అర్థం చేసుకుంటారు. వాళ్ళకి కేవలం మాధుర్య భావం ఉంది, అసలు ఐశ్వర్య భావం జీరో, వాళ్ళకి వ్రజధామంలో ఉన్న కృష్ణుడు అర్థమవుతాడు. అసలు ఈ రెండు లేవండి, మాకు కొంత ప్రేమ ఉంది కానీ ఐశ్వర్యం ఎక్కువ ఉంది, ఐశ్వర్య భావం ఎక్కువ ఉంది అంటే వైకుంఠధామంలో ఉన్నటువంటి విష్ణువు వాళ్ళకి ప్రకటమవుతాడు, చతుర్దశ నారాయణ. చతుర్భుజ నారాయణుడు. అంటే నీ భావం ఎలా ఉంది, ఆ భావం ప్రకారమే భక్తి, ఆ భక్తి పరిమాణం కూడా భిన్నంగా ఉంటుంది, ఆ భక్తి యొక్క గుణం కూడా భిన్నంగా ఉంటుంది. నీ భావము, ఆ భక్తి యొక్క పరిమాణము, దాని యొక్క గుణాన్ని బట్టే భగవంతుడు ఆయన యొక్క రూపము, గుణము, ఆయన యొక్క మాధుర్యాన్ని మనం అర్థం చేసుకోగలము. మాధుర్య భక్తి అయినా కానీ అందరిలోకి ఉన్నతురాలు ఎవరు? శ్రీమతి రాధారాణి. ఎంతో మంది గోపికలు ఉన్నారు, అందరిలోకి ఆమె యొక్క భక్తి యొక్క పరిమాణం ఇంకా ఎక్కువ, చాలా ఎక్కువ. దాన్ని బట్టి కృష్ణుడి యొక్క రెసిప్రొకేషన్ కూడా ఆమెకి ఎక్కువగా ఉంటుంది. అందుకని అందరము భక్తులమైన అందరి యొక్క భావం వేరు, భక్తి యొక్క పరిమాణం, స్వభావం వేరు, గుణం వేరు. నువ్వు ఏ భావంలో కృష్ణుడిని చేరుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావో ఆ భావంలోనే కృష్ణుడు మనకు అర్థమవుతాడు. ఆయన అలానే అర్థం చేసుకుంటాం, అలానే దర్శిస్తాము. ఆ తర్వాత అలానే ఆయన కృష్ణుడు మనకు అనుభవం కూడా అవుతాడు మన భావాన్ని బట్టి. ఆ విషయాన్ని ఇక్కడ ఏం చెప్తున్నాడు? 32వ శ్లోకంలో భగవంతుడు చెప్తున్నాడు, నీకు జ్ఞానం నేను ఇస్తాను కదా, జ్ఞానం నీకు ఇచ్చినప్పుడు నీకెలా అర్థమవుతుంది అంటే బ్రహ్మదేవుడి యొక్క స్థాయిని బట్టి నువ్వు నా నిత్య రూపాన్ని అర్థం చేసుకుంటావు, నా అస్తిత్వాన్ని అర్థం చేసుకుంటావు, నా రంగు, నా గుణాలని, నా లీలలన్నిటినీ అర్థం చేసుకుంటావు, నా నిజ రూపాన్ని నువ్వు పొందుతావు, నిజానుభూతిని నువ్వు అర్థం చేసుకుంటావు, నీకు జాగృతం అవుతుందని భగవంతుడు ఆయనకి ఆశ్వాసం ఇచ్చేశాడు, అంటే బ్లెస్సింగ్స్ ఇచ్చేశాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పటి వరకు ఏం చెప్పాడు? బ్రహ్మదేవుడు భగవంతుడిని దర్శనం చేసుకున్నాడు వైకుంఠ లోకంలో. ఎప్పుడైతే భగవంతుడు చెప్పాడు తపస్సు చెయ్యి అని చెప్పగానే ఆయన ఇన్స్ట్రక్షన్ తీసుకొని తపస్సు చేశాడు. తపస్సు చేయగానే ఆయన యొక్క అనుగ్రహం లభించింది. వైకుంఠ ధామానికి వెళ్ళి ఆయన స్వయంగా దర్శనం చేసుకున్నాడు. దర్శనం చేసుకొని ఆయనని కీర్తించాడు. కీర్తించిన తర్వాత 4 ప్రశ్నలు వేశాడు. 4 ప్రశ్నలు ఏమిటి? నేను మొత్తం కంక్లూడ్ చేస్తున్నాను, ఒకసారి వినండి, మళ్ళీ డౌట్ ఏం లేకుండా. ఆయన ఏం చెప్తున్నాడు? 26వ శ్లోకంలో ఏం చెప్తున్నాడు? మీ ప్రాకృత రూపము, అప్రాకృత రూపాన్ని నాకు వివరించండి అని అడిగారు. ప్రాకృత అప్రాకృత రూపాన్ని వివరించమని మొదటి ప్రశ్న వేశాడు. రెండో ప్రశ్న మహామాయ యోగమాయ, అంటే బాహ్య శక్తి ఆంతరంగ శక్తులతో నువ్వు ఎన్నో సృష్టిని సృష్టిస్తావు కదా, నీ మొత్తం శక్తులన్నిటిని గురించి నాకు వివరించు, అది రెండవ ప్రశ్న. మూడవ ప్రశ్న ఏమిటి? నీ మాయ, మహామాయ యోగమాయతోని నువ్వు ఎన్నో ఆటలాడతావు, అంటే ఎన్నో సృష్టిల్ని సృష్టిస్తావు, పోషిస్తావు, లయం చేస్తావు కదా, నువ్వు ఎన్నో ఆటలాడతావు, క్రీడలు ఆడతావు, నీ ఆట ఎలా ఉంటుంది అంటే నువ్వేమేం చేస్తావు నీ శక్తులతోని, మొత్తము నీ క్రీడనంతా నాకు వివరించు అని అడుగుతున్నారు. ఆ తర్వాత 4వ దాంట్లో 29వ శ్లోకంలో 4వ ప్రశ్న అడుగుతున్నారు. ఆ విధంగా నువ్వు జీవుల్ని సృష్టించినప్పుడు నాకు కృపనిచ్చావు నీ సేవ చేయడానికి, అందుకని నీ చేతిలో ఒక పనిముట్టుగా నేను ఉంటాను, పనిముట్టులాగా ఉంటూ నువ్వు నాకు ఇచ్చిన సేవని ఎలా చెయ్యాలో ఆ జ్ఞానాన్ని, శిక్షణను ఇవ్వు, నాకు గర్వం లేకుండా కృపని కూడా చూపించు అని ప్రశ్న వేశారు. అది 4వ ప్రశ్న. ఈ 4 ప్రశ్నలకి సమాధానంగా అసలు చతుశ్లోకి భాగవతం అనేది స్టార్ట్ అవుతుంది 33వ శ్లోకం నుంచి. 33, 34, 35, 36లో భగవంతుడు ఏం చెప్పబోతున్నారు బ్రహ్మదేవుడికి అనేది నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. హరే కృష్ణ. శ్రీ చైతన్య చరితామృతానికి జై, శ్రీల కృష్ణరాజ కవిరాజ గోస్వామికి జై, శ్రీల ప్రభుపాదకి జై, శ్రీల గురు మహారాజ్కి జై. హరే కృష్ణ.
హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, ప్రణామ్. హరే కృష్ణ.